ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనములు. కల్వరీ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ నిర్వహించు ప్రత్యేకమైనటువంటి లైవ్ ప్రోగ్రామ్ ప్రతి శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు ప్రసారమయ్యే మీ గాస్పెల్ ఛానల్లో యొక్క లైవ్ ప్రోగ్రామ్ని వీక్షించండి, ఆశీర్వదించబడండి. భయంకరమైనటువంటి సాతాను చీకటి శక్తుల ప్రభావం చేత బంధింపబడి ఇక నీకు విజయం దొరకక ఓటమిని అంగీకరిస్తూ ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రియ సహోదరుడు సహోదరి, నీ జీవితంలో మరి ఒకసారి నీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడడానికి ఈ ప్రత్యేకమైనటువంటి లైవ్ ప్రోగ్రాంలో ప్రతి శనివారం ప్రసారమయ్యే యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ ప్రేక్షకులందరికీ దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అనేకుల జీవితంలో ఇంతవరకు జరిగిన ప్రతి కార్యక్రమం ద్వారా చాలామంది జీవితాల్లో అనేక మేలు పొందుకున్నారు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కూడా లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న నీ జీవితంలో కూడా ఈ యొక్క గంటన్నర వచ్చే ఈ యొక్క కార్యక్రమం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క మెండైన నూతనమైన బ్లెస్సింగ్స్ నీ కుటుంబంలో, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఈ యొక్క రోజు పొందుకోబోతుండగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థన పూర్వకంగా మనం ప్రారంభించుకుందాం. తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మా యొక్క తండ్రి యొక్క లైవ్ ప్రసారాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. తండ్రి మీరు ఆశీర్వదించిన దేవుడవు. తండ్రి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఎందరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో నజరేయుడైన యేసు నామంలో ఒక్కొక్కరి జీవితంలో ఈ యొక్క నూతన దినాన నూతనమైన ఆశీర్వాదాలు నింపమని అడుగుతున్నాం. తండ్రి మమ్మల్ని నీ సిల్వ చాటున మరుగుపరుచుకునండి యేసయ్య. నీ యొక్క సన్నిధి మాతో ఉంచమని అడుగుతున్నాం. తండ్రి చూస్తున్న ప్రతి ఒక్కరికి, ఫోన్ కాల్స్ వస్తున్న ప్రతి బిడ్డను కూడా అయ్యా నీ యొక్క రక్తంలో సీల్ చేస్తున్నాం. తండ్రి ఈ యొక్క విశేష దినాన నూతనమైన ఆత్మ అభిషేకంతో మమ్మల్ని ముందుకు నడిపించి నీ నామంకు మహిమ తెచ్చుకోమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనం ఇప్పుడు ఒక మంచి సాక్ష్యాన్ని వినబోతున్నాం. ప్రియ సహోదరి పేరు అనుష, కరీంనగర్ జిల్లా వాసులు వీరు. వారి జీవితంలో దేవుడు గొప్ప సాక్షులుగా ఇంతవరకు అనేక విషయాల్లో వారిని దేవుడు ముందుకు నడిపిస్తున్నాడు. వాళ్ళ జీవితంలో ఏం సాక్ష్యం జరిగిందో, వారి సిస్టర్ జీవితంలో ఏం సాక్ష్యం జరిగిందో సహోదరి పంచుకుంటుండగా దయచేసి శ్రద్ధాశక్తులతో వింటూ ఈ యొక్క సాక్ష్యాన్ని వింటున్న నీ జీవితంలో కూడా ఈ సహోదరి పంచుకుంటున్న ఈ యొక్క సాక్ష్యాన్ని వింటున్న నీ జీవితంలో కూడా విశ్వాసాన్ని పెంచుకొని విను. దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప సాక్షిగా నిన్ను వాడుకోబోతున్నాడు. ప్రియ సహోదరిని యొక్క సాక్ష్యాన్ని మా ప్రేక్షకులకు చెప్తుండగా దేవుని నామం మహింపరుద్దాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు అనుష, మా డాడీ పేరు కాంతయ్య. మా డాడీ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. అయితే మా 2016లో మా అక్క చాలా బాధతోటి అన్న దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయమని అడగగా అక్క సంతానం కోసం బాధపడుతుందని తెలిసి అన్న చాలా వేదనతో ప్రార్థన చేశారు. అప్పుడే ఇమ్మీడియట్గా అన్నకి ప్రాఫెసీ రిలీజ్ చేశారు. కానీ మీకు ఒక సంతానం బాబు కలగబోతున్నాడు అని చెప్పగానే అక్క లేట్ చేసింది. ఇమీడియట్గా చెక్ చేసుకోమని చెప్తే చెక్ చేసుకోలేదు. అయితే కొన్ని రోజులు అయినాక చెక్ చేసుకునేసరికి తను ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఓకే, అప్పుడు చాలా సంతోషమైంది. ఆ తర్వాత అదేవిధంగా మా డాడీకి ప్రమోషన్ వచ్చేది ఉండే. చాలా రోజులు వెయిట్ చేశారు కానీ అది రాలేకపోయింది. సరే అనేసి అన్నకి మేము చెప్పగానే అన్న చాలా వేదంతో ప్రార్థన చేశారు మా కోసం. తర్వాత ఒకరోజు సడన్గా మా డాడీ అన్నని కలవడానికి వచ్చారు. జస్ట్ అట్లా మాట్లాడుతూనే అన్న ప్రాఫెసీ రిలీజ్ చేసేసారు. అదేంటంటే మీకు ఇమీడియట్గా ప్రమోషన్ రాబోతుంది, మీకు ఇట్లా జరగబోతుంది అనేసి చెప్పారు. కానీ డాడీ అంతగా పట్టించుకోలేదు. తర్వాత 1 వీక్ లేటర్ ఇమీడియట్గా డాడీకి ప్రమోషన్ వచ్చిందని తెలిసింది. ఆ తర్వాత మేము చాలా సంతోషపడ్డాము. ఇట్లా అన్న ప్రాఫెసీ రిలీజ్ చేసింది. ఏదే విధంగా చాలా విషయాలు మా కుటుంబంలో జరిగాయి. చాలా అద్భుతాలు మేము పొందుకున్నాము అన్న ప్రార్థన ద్వారా. అదే ఆ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవిస్తానని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. చూశారు కదండి యొక్క సాక్ష్యాన్ని. ప్రియ సహోదరి కుటుంబంలో దేవాది దేవుడు యొక్క ప్రవచనాత్మకమైన వాక్కుని తన సేవకుని ద్వారా పంపి వారి కుటుంబంలో, వారి యొక్క సహోదరి జీవితంలో, వారి తండ్రి జీవితంలో జరిగించిన దేవుడు నీ జీవితంలో కూడా ఆశపడి మధ్యాహ్న కాల సమయంలో విశ్వాసముతో యొక్క గంటన్నర ప్రసారం యొక్క కార్యక్రమాన్ని శ్రద్ధాశక్తులతో వీక్షించు దేవాది దేవుడు నీ జీవితంలో కూడా వారి జీవితంలో మాట్లాడుతుండగానే దేవుని యొక్క స్వరము చేత దైవజనుడు వారి జీవితంలో యొక్క ప్రవచనాత్మకమైన వాక్కుని
వాక్యాన్ని రిలీజ్ చేసినప్పుడు ఆయన వాక్కును విడుదలవుతుండగానే వారి జీవితంలో యొక్క ప్రమోషన్ రావడం, వారి యొక్క కుటుంబంలో నూతనమైన మేళ్ల చేత దేవుడు నింపిన దేవుడు. ఇదిగో నేను నీవు అందరం కలిగి ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంకొక సాక్ష్యాన్ని వింటుండగా నీ జీవితంలో ధైర్యం తెచ్చుకో. ఒకవేళ కృంగిపోయి ఒకవేళ నా జీవితంలో కూడా ఇలా జరుగుతుందా అని ఒకవేళ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే నిజంగానే నీ జీవితంలో కూడా ఈ రోజు దేవుడు ఒక నూతన సాక్ష్యాన్ని ఉంచబోతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను కూడా ఆయన యొక్క బలమైన సాక్షిగా వాడుకోవడానికే ఈ భూమి మీద నిన్ను ఉంచాడని నమ్ము. ధైర్యం తెచ్చుకో. నీ జీవితంలో ఇంకొక సాక్ష్యాన్ని వింటుండగా దేవాది దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మార్చుకొని నీపైన ఆశలు పెట్టుకొని నిన్ను చదివిస్తే పట్టణం పంపిస్తే ప్రేమకు లోబడి బ్రతుకులో నీవు చెడి ప్రేమకు లోబడి బ్రతుకులో నీవు చెడి. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనములు. కల్వరీ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ నిర్వహించు ప్రత్యేకమైనటువంటి లైవ్ ప్రోగ్రామ్ ప్రతి శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు ప్రసారమయ్యే మీ గాస్పెల్ ఛానల్లో యొక్క లైవ్ ప్రోగ్రామ్ని వీక్షించండి, ఆశీర్వదించబడండి. భయంకరమైనటువంటి సాతాను చీకటి శక్తుల ప్రభావం చేత బంధింపబడి ఇక నీకు విజయం దొరకక ఓటమిని అంగీకరిస్తూ ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రియ సహోదరుడు సహోదరి, నీ జీవితంలో మరి ఒకసారి నీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడడానికి ఈ ప్రత్యేకమైనటువంటి లైవ్ ప్రోగ్రాంలో ప్రతి శనివారం ప్రసారమయ్యే యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనములు. కల్వరీ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ నిర్వహించు ప్రత్యేకమైనటువంటి లైవ్ ప్రోగ్రామ్ ప్రతి శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు ప్రసారమయ్యే మీ గాస్పెల్ ఛానల్లో యొక్క లైవ్ ప్రోగ్రామ్ని వీక్షించండి, ఆశీర్వదించబడండి. భయంకరమైనటువంటి సాతాను చీకటి శక్తుల ప్రభావం చేత బంధింపబడి ఇక నీకు విజయం దొరకక ఓటమిని అంగీకరిస్తూ ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రియ సహోదరుడు సహోదరి, నీ జీవితంలో మరి ఒకసారి నీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడడానికి ఈ ప్రత్యేకమైనటువంటి లైవ్ ప్రోగ్రాంలో ప్రతి శనివారం ప్రసారమయ్యే యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు లావణ్య, మా హస్బెండ్ పేరు మోహిబ్ వలి అని. లాస్ట్ ఇయర్ మా జీవితంలో ప్రాఫెట్ శామ్యుల్ బ్రదర్ ద్వారా ఇచ్చిన ప్రాఫెసీ వలన గొప్ప కార్యం జరిగింది. ఆయన లాస్ట్ ఇయర్ జాబ్ లేక ఇండియాలో చాలా ట్రై చేశారు, బట్ ఆయనకు జాబ్ దొరకలేదు. చాలా ఆయన డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒకరోజు ప్రాఫెట్ శామ్యుల్ బ్రదర్ మా ఇంటికి వచ్చారు. వచ్చే సిస్టర్, నేను మీకు ఒక ప్రాఫెసీ రిలీజ్ చేయాలనుకుంటున్నాను బ్రదర్ గురించి అని చెప్పారు. 11 days మాకు టైం ఇచ్చారు. 11 days లోపల మీకు బయట నుంచి ఒక కాల్ వస్తుంది, మీకు ఒక జాబ్ వస్తుంది బ్రదర్కి, మా హస్బెండ్కి. ఇంకా ఆయన వితౌట్ సింగిల్ అమౌంట్ ఇవ్వకుండా అక్కడ వెళ్తారు, సెటిల్ అవుతారన్నారు. ఆ ప్రాఫెసీ నెరవేరింది. 9 days లోపల ఆయనకు ఢిల్లీ నుంచి కాల్ వచ్చింది, ఇంటర్వ్యూ అటెండ్ చేశారు. 11th day అపాయింట్మెంట్ లెటర్ ఆయన చేతిలో ఉంది. ప్రస్తుతం ఆయన ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో జాబ్ చేస్తున్నారు. వీఆర్ ఫైనాన్షియలీ వెరీ మచ్ బ్లెస్డ్. ఇంకా మా ఫ్యామిలీలో కూడా మా ఫాదర్ కూడా రీసెంట్లీ బ్యాప్టిజం తీసుకున్నారు. మా బ్రదర్ కూడా పెళ్లి కోసం మేము చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రాఫెట్ శామ్యుల్ బ్రదర్ మా ఇంటికి వచ్చి మాతో పర్సనలీ మమ్మల్ని కౌన్సిలింగ్ ఇచ్చి దేవుడి గురించి మమ్మల్ని చాలా బలపరిచి, ముఖ్యంగా మా బ్రదర్కి కూడా రక్షణ పొందడానికి ఆయన ఇచ్చిన కౌన్సిలింగ్ ద్వారా ఆయన రక్షణ పొందారు. ప్లస్ ఆయనకు మంచిగా మ్యారేజ్ అయిపోయి సెటిల్ ఉన్నారు. ఇంకా మా బ్రదర్ లైఫ్లో కూడా ఆయనకు ప్రాఫెసీ ఇచ్చారు. 1 year లోపలనే ఆయనకు ఒక అబ్బాయి పుడతాడు, ఆయన పేరు జాషువా అని పేరు పెట్టాలని చెప్పారు. అదే జరిగిందండి. 1 year లోపలనే మా ఇంట్లో మా తమ్ముడికి ఒక అబ్బాయి పుట్టాడు, ఆయన పేరు జాషువా అని మేము పెట్టాము. మా జీవితంలో ఎన్నో అద్భుత కార్యములు మేము చూసామండి, మేము రుచి చూసాం దేవుణ్ణి. ప్రాఫెట్ శామ్యుల్ బ్రదర్ ఇంకా మా జ్యోతి సిస్టర్ ద్వారా మేము చాలా బ్లెస్ అయ్యామండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక.
ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనములు. కల్వరీ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ నిర్వహించు ప్రత్యేకమైనటువంటి లైవ్ ప్రోగ్రామ్ ప్రతి శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు ప్రసారమయ్యే మీ గాస్పెల్ ఛానల్లో యొక్క లైవ్ ప్రోగ్రామ్ని వీక్షించండి, ఆశీర్వదించబడండి. భయంకరమైనటువంటి సాతాను చీకటి శక్తుల ప్రభావం చేత బంధింపబడి ఇక నీకు విజయం దొరకక ఓటమిని అంగీకరిస్తూ ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రియ సహోదరుడు సహోదరి, నీ జీవితంలో మరి ఒకసారి నీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడడానికి ఈ ప్రత్యేకమైనటువంటి లైవ్ ప్రోగ్రాంలో ప్రతి శనివారం ప్రసారమయ్యే యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. చూశారు కదా ప్రైజ్ ది లార్డ్. సాక్ష్యాన్ని ఇంతవరకు వారి యొక్క జీవితంలో మీరు విన్న సాక్ష్యాలు వాస్తవంగా వారి కుటుంబంలో జరిగినాయి. కాబట్టి మీ జీవితంలో కూడా ఒకవేళ గర్భఫలం లేకుండా, ఒకవేళ ఉద్యోగం లేకుండా, ఒకవేళ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా ఈ కార్యక్రమాన్ని ఒకవేళ నువ్వు వీక్షిస్తున్నట్లయితే ప్రియ సహోదరి, నువ్వు నమ్ము, ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితంలో కూడా ఒక గొప్ప సాక్ష్యాన్ని, ఒక గొప్ప నవ్వును, ఒక గొప్ప సంతోషాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి నీ మనసులో ఒకవేళ దుఃఖం ఉన్నట్లయితే, నీ హృదయంలో ఒకవేళ ఆయాసం ఉన్నట్లయితే, నీ కళ్ళల్లో ఉన్న కన్నీరుని ఎవరికి చెప్పుకోలేక నువ్వు లోపల ఒకవేళ కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నట్లయితే, దేవుడు చేసిన మేలు వారి జీవితంలో, ఏ దేవుడైతే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు రక్తాన్ని కార్చి ప్రాణాన్ని విడిచి ఈ భూలోకంలో మనల్ని సాక్షులుగా ఉంచడానికే ఆయన మనల్ని బ్రతికిస్తుంది. ఈ రోజు వరకు మన జీవితంలో మనలో ప్రాణం ఉందంటే దేవుని కృపను బట్టే. ఆ ప్రాణాన్ని ఇస్తున్న దేవుని ఒకసారి నమ్ము. ఆయన నీ జీవితంలో కూడా గొప్ప సాక్షిగా ఉంచడానికి సిద్ధపడుతున్నాడు. మా జీవితంలో కూడా నేను ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకుంటుండగా దేవాది దేవుడు ఆ యొక్క నీ యొక్క జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఫస్ట్ ఈ యొక్క వాక్యాన్ని చదువుకొని మా జీవితంలో దేవుడు మమ్మల్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాడో ఒక చిన్న సాక్ష్యాన్ని నేను పంచుకుంటుండగా మీరు శ్రద్ధాశక్తులతో వినండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకొని మనం ఈ యొక్క కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. హెబ్రీలు 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. చాలండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. దేవుడు ఉన్నాడని నీవు దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు నీకు ఒక ప్రతిఫలమును, ఒక ఫలమును దేవుడు దయచేస్తాడని నమ్మి ఒకవేళ ఈ లైవ్ ముందు కూర్చున్నట్లయితే ఇదిగో నీకు ఒక శుభవార్త. దేవుడు ఈరోజు నీ యొక్క విశ్వాసపు లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. जितने लोग इस टीवी प्रोग्राम के लिए देख रहे हैं, जितने लोग आप दूसरा देशों में से देख रहे, उन सबको विश्वास के बारे में मैं कुछ वचन के तौर आपको सुनाना चाहता हूँ. काफ़ी लोग नॉर्थ इंडिया से देख रहे, मेरे भाई लोग और काफ़ी पास्टर लोग उधर से देख रहे, इसलिए मैं चाहता हूँ आपको एनकरेज करने के लिए कुछ बात आप वचन में से हेब्रियों की किताब उसका 11वां अध्याय पहला वचन में ऐसा लिखा है, విశ్వాసం నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. మన కళ్ళకు ఏదైతే అదృశ్యంగా ఉందో, ఏదైతే మనం చూడట్లేదో, దాన్ని మన జీవితంలో ఏ రకంగా పొందుకోబోతున్నాం, ఏ రకంగా మన జీవితంలో మనం ఒక కళను కానీ అది మన జీవితంలో ఏ రకంగా దాన్ని రాబట్టుకోవాలి, ఏ రకంగా మన జీవితంలో దాన్ని అలవర్చుకోవాలి, ఏ రకంగా దాన్ని మనం పొందుకోవాలి. నిజంగానే అబ్రహాము విశ్వాస వీరుడు. దేవునితో సహవాసం చేసి దేవునితో నడిచినటువంటి అబ్రహాము జీవితంలో విశ్వాసానికి గల ముఖ్య కారణం ఒకసారి రోమియోలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఏమని రాసిందో ఒకసారి చూసుకొని ముందుకెళ్దాం. నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఓకే, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నమ్మాడు దేవుణ్ణి. నిరీక్షణకు అసలు ఆధారమే లేదు, కానీ అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. నీ జీవితంలో ఎలాంటి ఆధారం లేకుండా, నీకున్నటువంటి బిజినెస్కి ఎలాంటి ఆధారం లేకుండా, నీ జాబ్కు ఎలాంటి ఆధారం
లేకుండా నీ అనారోగ్య పరిస్థితి ఇట్లనే ఉంటుంది అనేటటువంటి పరిస్థితిని నీవు ఈ లైవ్ కార్యక్రమాన్ని ఒకవేళ చూస్తున్నట్లయితే నీకు ఒక శుభవార్త. అసలు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి దేవుని నమ్మాడంట. చూడు ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసంతోటే సమస్తాన్ని సాధించగలుగుతాం, విశ్వాసంతోటే సమస్తాన్ని పొందుకోగలుగుతాం, విశ్వాసంతోటే క్రైస్తవ జీవితం మనం దీన్ని ముందుకి కొనసాగడానికి క్రైస్తవ జీవితంలో వస్తున్నటువంటి ప్రతి ఒక్క ఒడిదొడుకులను జయించడానికి ఫస్ట్ వెపన్ విశ్వాసం. కాబట్టి ఒకవేళ నీ జీవితంలో నిరాశతో, నిస్పృహతో, నిరీక్షణతో ఒకవేళ చూస్తున్నట్లయితే, ఇదిగో అబ్రహాంకి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా దేవుణ్ణి నమ్మాడంట. నీ జాబ్ విషయంలో, నీ కోర్టులో ఉన్నటువంటి ఆ కేసు విషయంలో నీ వైపున ఎలాంటి ఆధారాలు లేవేమో, ఇదిగో ఆదరణను కలిగించేటటువంటి పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకో, ప్రభు వైపు తిరుగు, విశ్వాసపు లెవెల్స్ని పెంచుకో. మా జీవితంలో జరిగినటువంటి కొద్ది సాక్ష్యాలను మీ ముందుంచిన తర్వాత మేము తప్పనిసరిగా ఫోన్ కాల్స్లో మాట్లాడతాం. నీ జీవితంలో ఒకవేళ నువ్వు చేస్తున్నటువంటి జాబ్ విషయంలో నీకు ఆధారం లేదు కావచ్చు, లేకపోతే నువ్వు నష్టపోతాననేటటువంటి భయాందోళనతో దిగులుతో ఆ రకంగా బ్రతుకుతున్నావేమో, కుటుంబంలో శాంతి సమాధానం లేక ఆర్థిక ఇబ్బందులతో ఏ ఆధారం లేకుండా నువ్వు ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్నావేమో, నీకే ఒక శుభవార్త. ఈరోజు ధైర్యం తెచ్చుకొని ప్రభు వైపు తిరుగు. ఈరోజు ఏ ఆధారం లేదని నువ్వెవరి వైపు, వారి వైపు వీరి వైపు చూడకుండా ప్రభు వైపు తిరిగి చూడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఒక చిన్న సాక్ష్యాన్ని మేము ముందు ఉంచుతున్నాం. ఒకసారి మా జీవితంలో జరిగినటువంటి, మేము సేవ ప్రారంభించినప్పుడు నార్త్ ఇండియాలో సేవ ప్రారంభించాం. చాలా కఠినమైనటువంటి స్థలంలో మేము సేవను ప్రారంభించినప్పుడు మా జీవితంలో విశ్వాసం అనేది మేము ప్రభు దగ్గర నేర్చుకున్నాం. దేవుని మీద ఆధారపడడం ఎట్లా, మా జీవితాన్ని ముందుకు ఏ రకంగా మేము కొనసాగి ముందుకు ఎట్లా వెళ్ళాలి అనేటటువంటి ప్రారంభ దశలో మేము ఈ సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకు వెళ్ళాం. అక్కడ జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ ద్వారా మిమ్మల్ని దేవుని వైపు త్రిప్పడానికి, దేవునిలో విశ్వాసం ఉంచడానికి ఈ సాక్ష్యం ఎంతగానో మీకు సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను. మా జీవితంలో దేవాది దేవుడు నిజంగా మేము ఈ యొక్క పరిచర్యలోకి వచ్చినప్పుడు మేము ఈ యొక్క సౌత్ ఇండియా వదిలిపెట్టేసి మేము నార్త్ ఇండియా ఢిల్లీ ప్రదేశానికి వెళ్ళాం. మా పెద్ద బాబు అప్పుడు చాలా చిన్న మనసు బాబు. ఆ యొక్క చలికాలంలో మేము అక్కడ ఉంటుండగా కొత్తగా వెళ్ళాము అక్కడికి. మేము ఇక్కడ నుంచి ఏమీ తీసుకెళ్ళలేదు, ఒక చిన్న బాస్కెట్, ఒక చిన్న బ్యాగ్ తీసుకొని మాకు సరిపడా వస్తువులు మాత్రమే వండుకోవడానికి, ధరించుకోవడానికి కొన్ని వస్త్రాలు అట్లా తీసుకొని మేము నార్త్ ఇండియా ఢిల్లీ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. మీకు అందరికీ తెలుసు అక్కడ చలికాలం భయంకరంగా చలి ఉంటుంది. బాబు ఒక 9 months బాబుగా ఉంటున్నప్పుడు మా దగ్గర సరిగా పడుకోవడానికి, పరుచుకోవడానికి, వేసుకోవడానికి సరి అయిన వస్తువులు లేనప్పుడు మేము కింద పడుకునే వాళ్ళం. అయితే ఆ చిన్న బాబు చిన్నగా ఉంటున్నప్పుడు, 9 నెలల బాబుగా ఉంటున్నప్పుడు అక్కడ భయంకరంగా చలి. ఒకరోజు ఏమైందంటే రాత్రిపూట మేము అలా కింద పడుకున్నాము, చాలా చల్లగా ఉన్నాయి. అసలు అలాంటి ప్రదేశం ఏంటంటే 2-3 స్వెటర్స్ వేసుకోవాలి, సాక్స్ వేసుకోవాలి, అయితేనే అక్కడ మనం ఆ చలి కొంచెం తట్టుకోగలుగుతాం. కానీ మా దగ్గర అప్పుడు లేని పరిస్థితిలో మేము ఆ విధంగా కుటుంబాన్ని నడిపిస్తూ పరిచర్యలో ముందుకు వెళ్తున్న దినాల్లో దేవాది దేవుడు మా జీవితంలో గొప్ప సాక్ష్యాన్ని ఉంచాడు. అదే మీ ముందు తెలియపరుస్తున్నాను. బాబు ఒకరోజు రాత్రి ఉంటుండగానే 12 గంటల ప్రాంతంలో అనుకోకుండా ఆయన స్పృహ కోల్పోవడం జరిగింది. పడుకున్న బాబు లేచి ఆయన స్పృహ లేదు, అలాగే మెడలు పడేసి ఆ యొక్క చేతుల్ని పడేశారనమాట. ఇంకా మేము ప్రార్థనతో ఉన్నప్పుడు చాలామంది, నేను ఏడుస్తున్నాను అనమాట, చిన్నోడిని ఎత్తుకొని ప్రార్థన చేస్తున్నారు పాస్టర్ గారు. ఏడుస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ, మేము అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం, ఆ బిల్డింగ్ వాళ్ళందరూ కూడా ఒకరొకరుగా ఆ యొక్క బాబుని చూడడానికని కిందకు వచ్చేసారు. చాలామంది ఇంకా అక్కడ రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళందరూ కూడా కిందకు వచ్చేసి చూస్తున్నారనమాట. అందులో చాలామంది అంటున్నారు, ఏ బచ్చాతో మరిగయ్యా ఇసుక అందరు కోయి బి జీవనయ్యా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు తల్లిదండ్రులుగా మేము చాలా నిరుత్సాహంతో, కానీ ఒక విశ్వాసం ఉంది, దేవుని నమ్ముకున్నాం, ఆయన పని చేయడానికి వచ్చాం, దేవుడు మమ్మల్ని చేయి విడిచిపెట్టాడు. దేశం కాని దేశంలో వచ్చి బ్రతుకుతున్నప్పటికీ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడనే నమ్మకంతో మేము ఆ బాబుని ఎత్తుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ
పాస్టర్ గారిని తిడుతున్నారనమాట. ఏంటి ఫూలిష్నెస్, ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఎందుకు, ఎక్కడికైనా వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్దామని మా బిల్డింగ్ పైన ఉన్న ఒక సహోదరుడు ఆయన యొక్క బండిని తీసుకొని రావడంతో మేము బైక్ ఎక్కి హాస్పిటల్కి వెళ్ళాం. ఢిల్లీలో మోడీ హాస్పిటల్ అని ఉంది, చాలా పెద్ద హాస్పిటల్. అక్కడికి వెళ్ళగానే डॉक्टर्स चेक చేస్తూ ఏ बच्चा तो मर गया, इसको क्यों लेके ये मर चुके, बहुत टाइम हो गया అని చెప్పి చెప్తున్నారనమాట. చాలా సేపు అయిపోయింది, ఈయన ప్రాణం ఏం లేదు, ఇంత చిన్న బాబుని మీకు తల్లిదండ్రులుగా అసలు జ్ఞానం లేదా, ఈయనని చలిలో మీరు ఎలా సేవ్ చేయాలో తెలియదా అని వాళ్ళు మమ్మల్ని కోపం చేస్తున్నారు. కానీ మేము ఏడుస్తూ పాస్టర్ గారి విశ్వాసంతో ఒకటే, మీరు చేయవలసిన ప్రయత్నం చేయండి అని చెప్పేసి మేము డాక్టర్స్ని ఆ కాళ్ళ వేళ్ళ పడి రిక్వెస్ట్ చేసి ఆ యొక్క బాబుని వాళ్ళ చేతిలో పెట్టి మేము అక్కడ చెట్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళి కూర్చొని చెరొక చోటును కూర్చొని భయంకరంగా ఏడుస్తున్నాం. ఎందుకంటే మేము పరిచర్య చేయడానికి మాకెవరు సహకారం లేదు. ఎవరికైనా చెప్పుకున్నా ఎందుకు ఎక్కడికి వెళ్ళారు, ఎవరు వెళ్ళమన్నారు అంటారేమో అని బాధతో మా కుటుంబ సభ్యులకు కూడా మా యొక్క బాధను చెప్పకుండా చెరొక చోట కూర్చొని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. తండ్రి, నీ పరిచర్య చేయడానికి ఒక ప్లేస్కి వచ్చాం ప్రభా, నువ్వు బాబును బ్రతికిస్తే మేము ముందుకు వెళ్తాం, లేకపోతే మేము ముందుకు వెళ్ళలేం. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ఆ బాబుని బ్రతికించి ఒకవేళ మేము నిజంగానే నీ సేవ చేయాలి అని ఉంటే మాకు ఒక సూచకంగా ఈ యొక్క బాబు జీవితంలో గొప్ప సాక్ష్యాన్ని నింపండి అని మేమిద్దరం చెరొక చోటున ఒకరినొకరు ఓదార్చుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే అక్కడున్న ఆల్మోస్ట్ సిస్టర్స్ కూడా అందరు కూడా డిసైడ్ అయిపోయారు. బాబు చాలా స్మార్ట్గా ఉండేవాడు, వాడిని చూస్తేనే అందరికీ జాలేస్తుంది, తల్లిదండ్రులుగా వాడిని ఎత్తుకోవడానికి వాడిని చూడడానికి మాకు సరిపోవట్లేదు. అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ మా యొక్క ఏడుపును చూస్తూ ఆయన లోపలికి తీసుకువెళ్ళి వెంటిలేటర్స్ మీద బాబుని పెట్టి వాళ్ళు చేయవలసిన ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక ఇంజెక్షన్ ఇచ్చారు, రెండో ఇంజెక్షన్ ఇచ్చారు. అంత చిన్న బాబుకి వాళ్ళు ఏమేమి ట్రీట్మెంట్ చేయాలో చేయడానికి వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు మేము ప్రార్థిస్తున్న కొద్ది నిమిషాల్లోనే దేవుడు యొక్క బాబుని ముట్టడం జరిగింది. వెంటనే ఒక సిస్టర్ వచ్చి, బాబుకు పర్వాలేదు, ఇప్పుడు కొంచెం హార్ట్ బీట్ స్టార్ట్ అయింది అని చెప్పేసి వాళ్ళ యొక్క బాబుని అడ్మిట్ చేసుకోవడం జరిగింది. అప్పటి వరకు వాళ్ళు మాకు ఎలాంటి అసలు ఆయన్ని గిచ్చితే మొత్తం ఒళ్ళంతా కందిపోయిందండి, అయినా ఆయన లోపల చలనం లేని స్థితిలో ఆ బాబు ఉన్నాడు. ఎట్లా అంటే అసలు ఒక తల్లిదండ్రులుగా మేము ఆ యొక్క బాధను భయంకరమైన మానసిక వేదనలో ఉంటున్నప్పుడు ఆ చిన్న బాబుని దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని వాళ్ళు ఫ్లూయిడ్స్ ఇవ్వడం, ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతున్నప్పుడు మేము అక్కడ 6-7 రోజులు బాబుని అడ్మిట్ చేసుకొని ఆయన డాక్టర్ ఏం చెప్పారంటే ఇది సివియర్గా ఫిట్స్ టైప్ స్ట్రోక్ వచ్చింది బాబుకి, ఒకవేళ ఈ యొక్క టెస్ట్లన్నీ చేసి చూద్దాం, ఆయనకి నరాల దెబ్బ ఏమైనా బ్రెయిన్లో డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఆయన ఫ్యూచర్లో మాట్లాడలేకపోవచ్చు, లేకపోతే ఇంకేదైనా బలహీనత అటాక్ అవ్వచ్చు. ఎందుకంటే ఇట్లా స్ట్రాంగ్ చాలాసేపు ఈ యొక్క అటాక్ జరిగింది, ఆయన కాన్షియస్లో లేరు, లాస్ట్కి హార్ట్ బీట్ కూడా పనిచేయని డెత్ పొజిషన్లో బాబున్నాడు అని వాళ్ళు అన్ని యొక్క టెస్టులు రాయడం జరిగిందనమాట. మేము ప్రతి టెస్ట్ని కూడా మాకు అప్పుడు హాస్పిటల్లో సరే డబ్బులు లేవు, తినడానికి కూడా లేని పరిస్థితిలో ఉపవాసంతోనే ప్రభువా ఈ టెస్ట్కి వెళ్తున్నాం, ఈ టెస్ట్లో రిపోర్ట్ నార్మల్ రావాలి, ఎంఆర్ఐకి వెళ్తున్నాం, ఈ టెస్ట్లో కూడా రిపోర్ట్ నార్మల్ రావాలని ప్రతిరోజు మేము ఉపవాస ప్రార్థనతో ప్రభు సన్నిధిలో ప్రార్థించే వాళ్ళం. ఆ విధంగా 7 రోజులు కూడా మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు 7 రోజుల్లో ఆ యొక్క టెస్టులన్నీ చేశారు. అయితే ఆ టెస్టులు అన్నిటికీ కలిపి 46,000 రూపాయల బిల్ అయిందండి. మొత్తంకి 46,000 రూపాయల బిల్ అయినప్పుడు నిజంగా మా దగ్గర పే చేయడానికి ఒక 20 రూపీస్ నోట్ మాత్రమే సేవకుడి జేబులో ఉందన్నమాట. అప్పుడే కొత్తగా వెళ్ళాము, సేవా పరిచర్యని ప్రారంభించాము, మాకు ఎక్కడి నుంచి సపోర్ట్ లేదు. అలాంటి రోజులలో ఆ యొక్క 46,000 బిల్లు చెల్లించడానికి మా దగ్గర ఏమి కూడా లేదు. ఒక నర్స్ గారు ఆ యొక్క బిల్ని తీసుకొని వచ్చినప్పుడు ఆమె అడుగుతుంది, పాస్టర్ గారు అన్నప్పుడు మేము అక్కడ పాస్టర్ అని ఎవరికీ తెలియదు, మేము ఎందుకు వెళ్ళాము, లాంగ్వేజ్ కూడా హిందీ కూడా నాకైతే మాట్లాడడానికి కూడా రాని రోజులు ఆ రోజులు. ఆమె వచ్చి మీ బిల్లు 46,000 రూపాయలు అయింది అన్నప్పుడు చాలా భయం వేసింది. తండ్రి, ఈ యొక్క బిల్లు కట్టకపోతే మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించారు, ఏం చేసి బిల్లు కడదామని అక్కడ ఎవరు పరిచయం లేరు, నా అనే వాళ్ళు ఆదుకోవడానికి మాకు ఎవ్వరు లేరు అని మేము ఆ యొక్క బిల్ని చూస్తూ సరే సిస్టర్ మేము కడతామంటున్నారు పాస్టర్ గారు, కానీ నిజానికి కట్టడానికి డబ్బులు లేవు. అలాంటి మేము ప్రార్థన చేస్తాము కొద్దిసేపు అన్నప్పుడు ఆమె ఆ బిల్ తీసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చింది, ఒక గంట సేపు ఆగి వచ్చి, పాస్టర్ గారు నేను మీ బిల్లు పే చేశాను అంటుంది. అయ్యో మీరెందుకు మా బిల్లు పే చేశారు, మీరెవరో తెలియదు అని చెప్పినప్పుడు ఆమె, నేను బిల్లు పే చేసేసానండి, దేవుడు నాకు అట్లా అనిపించింది, నేను బిల్లు పే చేయాలనుకొని నేను బిల్లు పే చేసేసాను అని చెప్పింది.
సరే అని చెప్పేసి మేము దేవునికి ఎంతగానో కృతజ్ఞులమైనామన్నమాట. ఈ రోజులలో ఆ రోజులలో ఎప్పటికైనా సొంత వాళ్ళైనా సరే, మన ప్రాణ స్నేహితులైనా సరే 100-1000 రూపాయలు ఇవ్వడానికే వెనక ముందు అవుతున్న దినాల్లో మనం ఉన్నాం. అంత పెద్ద అమౌంట్ మా జీవితంలో దేవుడు ఆమె ద్వారా ఆ రకంగా సహకారాన్ని చేయడం నిజంగా మేము అసలు ఆశ్చర్యానికి గురై దేవునికి ఎంతగానో ఒకటేమో బాబు బ్రతకడం, రెండవది ప్రతి రిపోర్ట్స్ నార్మల్ రావడం. డాక్టర్స్ కూడా ఆశ్చర్యపడ్డారు. ఏంటంటే అయ్యో ఈ బాబుకి ఏదో జరుగుతుంది, ఇప్పుడు కూడా మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా పరిచయం చేస్తాం. ఎంత సూపర్ యాక్టివ్గా దేవుడు ఆ బాబుని ఇప్పుడు 3rd క్లాస్ చదువుతున్నాడు, మంచి ఆరోగ్యంతో ఉన్నాడు. ఆ యొక్క సహోదరు ఏమంటుందంటే, పాస్టర్ గారు లాగా ఉన్నారు కదా మీరు, నాకు 13 సంవత్సరాల నుంచి పిల్లలు లేరండి, మీ బాబుని చూస్తే నాకు ఈ యొక్క బిల్లు, నా కళ్ళ ముందే ఆ యొక్క బాబు చనిపోవడం, నా కళ్ళ ముందే దేవుని యొక్క శక్తి ద్వారా ఆ యొక్క బాబు బ్రతకడం నేను చూశాను. నాకు మీరు ప్రార్థన చేయండి, నాకు విశ్వాసం ఉంది, ఒకవేళ మీరు ప్రార్థన చేస్తే నా జీవితంలో ఏదైనా అద్భుతం జరుగుతుందేమో అని ఆమె ఆశపడుతుంది. అప్పటి వరకు ఆ యొక్క ప్లేస్లో మేము అంత బలంగా ముందుకు వెళ్ళిన అనుభవం లేదు. విశ్వాసంలో అడుగులు వేస్తున్న దినాలలో దేవాది దేవుడు అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేశారనమాట. ప్రార్థన చేస్తూనే ఒక ప్రవచనాన్ని చెప్పారు. ఒక 10 months లోపల నీకు దేవుడు ఒక బాబుని ఇస్తాడు అని చెప్పినప్పుడు ఆమె ఎంతగానో సంతోషంగా, ఆమెకు తెలుసు ఆమె నర్సు 13 సంవత్సరాల నుంచి అదే హాస్పిటల్లో పనిచేస్తుంది అంటే ఆమె ఎన్నో చెకప్ చేసుకొని ఉన్నప్పటికీ ఆమె విశ్వాసంతో నమ్మింది. ఈ దైవజనుడు ప్రార్థన చేస్తే నా జీవితంలో ఏదైనా జరుగుతుందేమో అని నమ్మింది. ఆ యొక్క బిల్లు పే చేసింది, ముందుకొచ్చింది. ప్రార్థన చేసినప్పుడు మేము ప్రార్థన చేసేసి వస్తుండగా 2000 రూపాయలు మాకు కానుకిచ్చిందండి. ఎందుకంటే మా జేబులో ఎంత ఉందో ఆమెకు తెలియదు. నిజానికి అక్కడ నుంచి వెళ్ళడానికి కూడా లేవు. మీరు పాస్టర్ గారు మీరు ఇట్లా వెళ్ళకూడదు, మీ జీవితం మీకు తెలియట్లేదు దేవుడు మీతో ఉన్నాడని, కానీ మీ జీవితంలో దేవుడు యొక్క బాబు విషయంలో గొప్పగా అద్భుతం చేశాడు, నాకు ఎంతగానో సంతోషంగా ఉందని కృతజ్ఞతగా ఆమె మాకు ఫస్ట్ టైం ఆ అమౌంట్ మేము కానుక రూపంలో తీసుకోవడం, ఆ యొక్క మేము వెళ్ళిపోయి మేము మర్చిపోయినాం ఆమెను కూడా. ఒక దినాలు గడిచిన తర్వాత ఒక రోజు ఆమె కరెక్ట్ 10-11 months తర్వాత చిన్న బాబుని ఎత్తుకొని మా ఇంటికి వచ్చిందండి. మేము ఆమెను చూసి 10 నెలల క్రిందట ఈమెని హాస్పిటల్లో చూసి ఆమె పరిచయం చేసుకుంటుంది. బ్రదర్ నేను సిస్టర్ని అక్కడ బిల్ పే చేశాను. ఆమె బిల్ పే చేసిన విషయం తెలుసు. మీరు ఆ రోజు ప్రాఫెసీ చెప్పారు నా జీవితంలో నెక్స్ట్ మంత్ నేను కన్సీవ్ అవ్వడం, ఇదిగో చిన్న బాబు 1 month బాబుని తీసుకొని ఆమె కృతజ్ఞత చెప్పడానికి మా దగ్గరికి రావడం. మా అడ్రస్ కూడా ఆమెకు తెలియదు. మేము హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్తూ అక్కడ రాసిన అడ్రస్ని ఆమె నోట్ చేసుకొని గుర్తుపెట్టుకొని ఆమె సాక్ష్యాన్ని పంచుకోవడానికి, ఆ చిన్న బిడ్డను చూపించడానికి మా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మేము నమ్మాం. విశ్వాసం ద్వారా దేవుడు అనేకుల జీవితంలో కూడా ఇలాంటి కార్యాలు చేస్తాడు. మా జీవితంలో మేము విశ్వాసంతో అడుగులు వేయడం ఆ రోజు నుంచి ప్రారంభించాం. మెల్లమెల్లిగా పరిశుద్ధాత్మ దేవాది దేవుడు మమ్మల్ని ఒక్కొక్క మెట్టు 4 సంవత్సరాలు కూడా ఢిల్లీ పట్టణంలో పరిచర్య చేసి ఆ యొక్క ఫుల్ మినిస్ట్రీ చేయడానికి తెలంగాణ హైదరాబాద్లోకి మేము రావడం జరిగింది. దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాకు ఎలాంటి ఆధారం లేనప్పుడు మేము మా జీవితంలో విశ్వాసంతో యొక్క పరిచర్యను ప్రారంభించాం. మాకు ఒకటే నమ్మకం, ఎందుకంటే ఆ యొక్క బాబు జీవితంలో దేవుడు చనిపోయిన లాజర్ని ఏ విధంగా బ్రతికించాడో అదే విధంగా నా బిడ్డను బ్రతికించాడు. ఒకవేళ నీ జీవితంలో కూడా నువ్వు కూడా విశ్వాసం లేకుండా ఉంటే దేవునికి మనం ఇష్టమై ఉండం. ఒక అడుగు మనం దేవుని కొరకు వేయాలి. మేము ఆయన సంపూర్ణంగా ప్రభు పాదాల దగ్గర పెట్టామయ్యా, నీకు ఇష్టమైతేనే నీ చిత్తం అయితేనే మేము పరిచర్య చేస్తాం, కానీ నా బిడ్డను నాకు కావాలయ్యా, చనిపోయిన బిడ్డను తీసుకొని నా ఇంటికి నేను వెళ్ళలేను అని మేము ఏడుస్తూ ప్రభు పాదాలు పట్టుకున్న రోజు దేవుడు మమ్మల్ని చూశాడు. మా బిడ్డ జీవితంలో ఊపిరినిచ్చిన దేవుడు ఈ సాక్ష్యాన్ని వింటున్న నీ జీవితంలో కూడా ఒకవేళ నీ పరిస్థితిలో నువ్వు కూడా కృంగిపోయి ఉన్నావేమో, ఇదిగో ఈ సాక్ష్యం ద్వారా ధైర్యం తెచ్చుకో. మృత తుల్యం అయిపోయినట్టుగా అనిపిస్తుందేమో నీ సరిహద్దులు, నీ సరౌండింగ్స్ అంతా కూడా నీకు నిశ్శబ్దంగా అనిపిస్తుందేమో. మా జీవితంలో మమ్మల్ని ఓదార్చడానికి ఆ రోజు ఎవ్వరు లేరు. అయ్యో బెట్ట బాధపడకు, బాబుని ముడతారు అలా చెప్పడానికి ఎవ్వరు లేరు. భాష రాదు. ఎవరైనా మేము చూస్తుంటే అలా చూస్తూ హాస్పిటల్లో అయ్యో వీళ్ళు ఎందుకు ఇంత ఏడుస్తున్నారు, వీళ్ళకి ఏమైంది అని ఓదార్చడానికి కూడా మా పక్కలో ఎవ్వరు లేరు. మేమిద్దరమే ఒకరినొకరం చూసుకుంటూ ప్రభు పాదాల దగ్గర పట్టుకున్నాం. ఆయన మా కొడుకు జీవితంలో ఊపిరినిచ్చాడు, మమ్మల్ని ఈ రోజు వరకు నిలబెట్టుకున్నాడు. అనేకుల జీవితంలో ప్రవచనాత్మకమైన యొక్క వాక్కులు ప్రతి ఒక్కరి కుటుంబంలో సాక్ష్యాన్ని నింపుతున్నాయి. ప్రియ సహోదరి సహోదరుడు, ఒకవేళ ఈ సాక్ష్యాన్ని వింటున్న నీ జీవితంలో కూడా నువ్వు కృంగుదలతో ఉంటే భయపడకు. నిర్జీవంగా ఏదైనా అయిపోయిందేమో భయపడకు. ఈ రోజు
రోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ కుటుంబంలో జీవాన్ని పోయడానికి నా యేసయ్య నీ కుటుంబంలో అడుగు పెడుతుండగా మనం యొక్క వాక్యాన్ని పట్టుకొని ముందుకెళ్దాం. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువై ఉంది. లేని వాటిని ఉన్నవాటిగా, ఉన్న వాటిని లేని వాటిగా చేయగలిగిన సమర్థుడే నేను కలిగి ఉన్న యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి దైవజనుల యొక్క వాక్యాన్ని పంచుకుంటుండగా మన జీవితంలో కూడా ఓపికతో విశ్వాసంతో యొక్క వాక్యాన్ని విందాం. ఈ యొక్క కార్యక్రమం నీ కుటుంబంలో నీ జీవితంలో నమ్మండి. దేవుడు మా గొప్పతనం కాదు కానీ మా జీవితంలో అణువణువు ఈ రోజు మేము మీ కళ్ళ ముందు ఉన్నామంటే ఎవరి సహకారము కాదు కానీ దేవుని యొక్క సహకారం. మేము మరుగై ఉన్నాము ఇన్ని రోజులు. అనేక అద్భుత సాక్ష్యాలు మా జీవితంలో మా పర్సనల్ గా కూడా ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్లో మేము ఒక్కొక్కటి పంచుకోవడానికి దేవుడు సహకరిస్తుండగా నీ జీవితంలో బలం తెచ్చుకో. ఈ మాటలు వింటుండగా ధైర్యం తెచ్చుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుణ్ణి ఆధారం చేసుకోవడానికి ముందుకొస్తావా? దేవుణ్ణి ఆధారం చేసుకుంటే నీ జీవితంలో బలమైనటువంటి గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. అబ్రహాంకి నిజంగానే ఆధారం లేనప్పుడు, ఎలాంటి ఆధారం లేనప్పుడు, ఎలాంటి సోర్స్ లేనప్పుడు అయినా నమ్మాడంట. నీ జీవితంలో ఒక సోర్స్ ఉంది, యేసుక్రీస్తు ప్రభు. నీ జీవితంలో ఒక ఆధారం ఉంది, యేసుక్రీస్తు ప్రభు. నిన్ను బ్రతికించడానికి ఒక ఆధారం ఉంది, యేసుక్రీస్తు ప్రభు. నీకున్నటువంటి సమస్త వ్యాధులను తొలగింపజేయడానికి ఒక ఆధారం ఉంది, యేసుక్రీస్తు ప్రభు. మేము నమ్మాం యేసుక్రీస్తు ప్రభుని. అందుకొరకే దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాం. ఒకవేళ నీ జీవితంలో నువ్వు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు. దేవుణ్ణి ఆధారం చేసుకున్నటువంటి ఏ బిడ్డ ఇప్పటి వరకు మోసపరచబడలేదు, ఇప్పటి వరకు ఏ బిడ్డ అవమానపరచబడలేదు. కనుక ప్రియ దేవుని బిడ్డ, అధైర్యంగా కూర్చోకు, చేతగాని వాళ్ళగా కూర్చోకు. ఒకవేళ నువ్వు దేవుని సేవకుడు అయితే ఇదిగో నీకే ఒక శుభవార్త. నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకొని ముందుకు అడుగు వేయి. నిజంగా నీ కుటుంబ పరిస్థితులు బాగాలేవా? సేవకుడా, నీతోటే దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ వల్ల మాట్లాడుతున్నా ప్రియ దేవుని బిడ్డ, విను, నీతోటే నేను మాట్లాడేది. అధైర్యంతో, ఇక ఆధారం లేకుండా, నిరాశతో, నిస్పృహతో, నిరీక్షణకు ఇక ఆధారం లేదన్నట్టుగా చేతులు ముడుచుకొని కూర్చున్నావేమో. ఇదిగో దేవుణ్ణి ఆధారం చేసుకోవడానికి సిద్ధపడు. దేవుణ్ణి ఆధారం చేసుకోవడానికి, బ్రతకడానికి సిద్ధపడు. దేవుని జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు జరిగిస్తాడు. హలో, ప్రైజ్ ది లార్డ్ అండి. అమ్మ, మీ పేరేంటండి? లక్ష్మి గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? అమ్మా అమ్మా చెప్పండి అమ్మా. అమ్మా అమ్మా ఓకే అమ్మా అమ్మ అమ్మ తప్పకుండా మీ కొరకు దైవజనులు ప్రార్థిస్తారు. దేవాది దేవుడు ఆ యొక్క ప్రతి డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్స్లో నుంచి దేవుడు మీ మదర్ని స్వస్థపరచబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామమ్మా. తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అయ్యా ఇదిగో మా ప్రియ సహోదరి అమ్మని సునీత గారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. డాక్టర్స్ ఎవరైతే తండ్రి తను బ్రతకదని చెప్తున్నారు, యేసు నామంలో ఆమె యొక్క ఆయుష్ని పెంచుతూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దీర్ఘాయువు చేత బిడ్డను నింపండి తండ్రి. సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం ప్రభా. బిడ్డను దీవించండి, బలపరచండి, ఆయురారోగ్యం దయచేయమని యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అమ్మా ప్రైజ్ లార్డ్. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నటువంటి నీ జీవితంలో నువ్వు చూస్తుండగానే అద్భుత కార్యాలు జరిగిపోతాయి. అదేంటి చూస్తుండగానే అద్భుత కార్యాలు జరిగిపోతాయి అనుకుంటున్నావా? యేసుక్రీస్తు ప్రభుని మేము పూర్తిగా నమ్మాం, ఆయనను ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చూస్తుండగానే నీ జీవితంలో అనేక మిరకల్స్ దేవుడు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. హలో హలో హలో, ప్రైజ్ ది లార్డ్ అండి. మీ పేరేంటండి? మీ పేరేంటి బ్రదర్? చెప్పండి బ్రదర్, మీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి. చెప్పండి చెప్పండి, పర్వాలేదు. ప్రార్థన అవసరం. నాకు చాలా యాక్సిడెంట్ అయ్యి మోటార్ల కింద ఫ్రాక్చర్ అయింది. బెడ్ మీద ఉన్నాను, అది వాపోతుంది, బాగా నొప్పి పెట్టింది. ఓకే, ఎంతకాలం అవుతుంది యాక్సిడెంట్ అయ్యి? ఎంతకాలం అవుతుందండి యాక్సిడెంట్ అయ్యి?
2 నెలలు అవుతుంది, ఆపరేషన్ అయింది. ఓకే, దేవుడు తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు. మీ గురించి ప్రార్థన చేస్తాను. తండ్రి నీకు మహిమ కలుగునుగా యేసయ్య. ఇదిగోండి ఈ యొక్క ప్రియ సహోదరుడు కోరినటువంటి రీతిగా తండ్రి ఇదిగోండి తన కాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఇన్ఫెక్షన్ గద్దిస్తున్నాను ఇప్పుడే. సంపూర్ణ విడుదల కలుగునుగాక. పరిశుద్ధాత్మ తండ్రి ఇదిగోండి తాకండి, బలపరచండి, మీలో స్థిరపరచబడడానికి గొప్ప అద్భుత కార్యమును జరిగించండి. నజరేయుడు అనేటువంటి యేసు క్రీస్తు ప్రభు నామంలో తండ్రి ఇదిగోండి మేము ఏదైతే అడుగుతామో అది తప్పకుండా పొందుకుంటాం కనుక ఇదిగోండి ఈ యొక్క బిడ్డ జీవితంలో స్వస్థతను ప్రకటిస్తుండగా తండ్రి ఇదిగోండి ఈయన స్వస్థత కలిగి అనేకుల జీవితంలో సాక్షి బిడ్డగా నిలబడడానికి నీ కృపా క్షేమముల చేత ముందుకు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఓకే బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. Those people are watching this live program today. God is going to bless you, Yes. dear brother and Yes. sister. Yes. Keep on pray for us. Keep on call these numbers. God is going to Yes. bless you today. డెఫినెట్లీ గాడ్ విల్ బ్లెస్ యూ. హలో, ప్రైజ్ ది లార్డ్ అండి. గీతా అండి నా పేరు. అమ్మ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పటాన్కి చెప్పండి సిస్టర్. ప్రార్థన చేస్తారా అయ్యగారు? అయ్యగారు ప్రార్థన చేస్తారా? అవునమ్మా చేస్తారు. మీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి, ప్రార్థన చేస్తారు. అది అప్పు బాధలు ఎక్కువగా ఉన్నాయండి, అమ్మా ప్రార్థన కొరకే చేశాను. అమ్మ ఏం పేరు అమ్మ మీ పేరు? నా పేరు సీత అండి. సీత. హలో, సీత అండి నా పేరు. ఓకే తండ్రి నీకు మహిమ కలుగును యేసయ్య. ఇదిగోండి ప్రియ సహోదరి కోరినటువంటి రీతిగా నజరేయుడైనటువంటి యేసు నామములో ప్రతి విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను గద్దిస్తున్నాను ఇప్పుడే. సంపూర్ణ విడుదల కలుగును గాక తండ్రి. ఇదిగోండి ప్రియ బిడ్డ నీ యొక్క సాక్షి బిడ్డగా నిలబడడానికి నీ కృపా క్షేమముల చేత ముందుకు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సహోదరి ఒక్క నిమిషం నా మాట వింటరా? హలో, వినబడుతుందమ్మా? దేవుడు మీకు తప్పనిసరిగా ఆర్థికంగా దీవెనలు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓకేనా? మీకున్నటువంటి శారీరక ఆ బాధను తొలగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మీకు ఈ మెడ భాగం నుంచి కింది వరకు నొప్పిగా ఉంది. దేవుడు దాన్ని తొలగింపజేసి యేసుక్రీస్తు ప్రభు రక్తంలో దాన్ని ముద్రిస్తుండగా సంపూర్ణ విడుదల నీకు దొరకబోతుంది. ఆమేన్. ఆమేన్ చెప్పమ్మా. హలో, అవునా అమ్మా? లైన్లో ఉన్నాను. ఓకే అమ్మా, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఎస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. గొప్ప దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి Thank you, సిద్ధపడుతుండగా Master. కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి ఫోన్ చేయండి. దేవుడు మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యం అద్భుత కార్యం చేస్తాడు. చేయడానికి హలో, సిద్ధంగా ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మీ పేరేంటండి? సిస్టర్ నా పేరు రాధా. రాధా గారు ఎక్కడి నుంచి ప్రే చేయండి జాబ్ గురించి అండ్ మ్యారేజ్ గురించి. ఓకే సిస్టర్, ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఎప్పుడు జరుగుతుంది ఇంకా ప్రాపర్స్ ఇది ఇంకా అని 4 రోజుల నుండి వెయిట్ చేస్తున్నాం. మరి దేని ప్రణాళిక ఎప్పుడు ఉందనేది. దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తుండగా దేవుడు మీతో మాట్లాడారు. ఓకే సిస్టర్, మీతో మీ గురించి ప్రార్థన చేస్తాను. తండ్రి నీకు మహిమ కలుగును గాక యేసయ్య. ఇదిగోండి ప్రియ సహోదరి రాధ గారి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. యేసు నామంలో జాబ్ రిలీజ్ చేస్తుండగా పరిశుద్ధాత్మ తండ్రి మీ యొక్క కార్యంను ప్రారంభించండి. మీలో స్థిరపరచబడడానికి గొప్ప సాక్షి బిడ్డలాగా లేవనెత్తండి తండ్రి. ఇదిగోండి తను చెప్పినటువంటి విధముగా యేసయ్య ఇదిగోండి నిన్ను ఆధారం చేసుకునడానికి మా ప్రార్థనలు తండ్రి ఇదిగోండి ఏకీభవించడానికి ప్రియ సహోదరి ముందుకు వచ్చింది కనుక ఇదిగోండి ప్రియ బిడ్డను మరి ఒకసారి యేసుక్రీస్తు ప్రభు నామంలో దీవిస్తూ తండ్రి ఇదిగోండి తనకు రావాల్సినటువంటి జాబ్ను క్లైమ్ చేస్తున్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో రిలీజ్ చేస్తుండగా పరిశుద్ధాత్మ తండ్రి ఇదిగోండి ఈ రోజు నుంచి ఈ యొక్క సాక్షి బిడ్డను అనేకులు ఎదుట నీ యొక్క సాక్షి బిడ్డగా నిలబెట్టమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. అమ్మ, దేవుడు నీకు తప్పనిసరిగా జాబ్ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. హలో సిస్టర్ రాధా గారు, దేవుడు మీకు ఈ నెల ఆఖరు లోపల దేవుడు మీకు జాబ్ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓకే, కొద్ది రోజులు మీరు వెయిట్ చేయండి. ఈ లాస్ట్ వీక్ వరకు దేవుడు మీకు తప్పనిసరిగా జాబ్ అనుగ్రహిస్తాడు. మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుత కార్యం జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్.
చాలామంది ఈ లైవ్లో లైన్స్ కలవక కొంతమంది డిసప్పాయింట్ అవుతున్నారు. దయచేసి డిసప్పాయింట్ అవ్వడానికి వీలు లేకుండా మీరు తర్వాత అయినా ఫోన్ చేయొచ్చు, మీరు తర్వాత అయినా మాతోటి మాట్లాడచ్చు. హలో, ప్రైజ్ లార్డ్ అండి. హలో, లావణ్య గారు పటన్ చేరు నుంచి మాట్లాడుతున్నారు. చెప్పండి అమ్మా. ఓకే అమ్మ, ఏడవకమ్మ. దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యం జరిగిస్తాడు. దేవుని ఆధారం చేసుకోవడానికి ఇష్టపూర్వకంగా నీవు ఈ యొక్క లైవ్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క సాక్ష్యం నీ జీవితంలో తప్పనిసరిగా ఈ సాక్ష్యం కంటే నీ యొక్క సాక్ష్యం బలమైనదిగా దేవుడు దాన్ని రూఢిపరుస్తాడు. తప్పనిసరిగా అధైర్యపడమాకు, ఏడ్చి నువ్వు సాధించేది ఏది లేదు. ప్రభుని ఆధారం చేసుకో. నీ జీవితంలో అనేక మేలులను నువ్వు అనుభవిస్తావు, అనేక దీవెలను ప్రభు యొద్ద నుంచి నువ్వు పొందుకుంటావు. ప్రార్థన చేస్తానమ్మా. తండ్రి, నీకు మహిమ కలుగునుగా. కేసయ్య, ఇదిగోండి మా ప్రియ సహోదరి లావణ్య గారి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటున్నా. ఈమె కన్నీరు ఆనంద బాష్పాలుగా మారునుగా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నజరేయుడైనటువంటి యేసు నామంలో ఈమె ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కొట్టివేస్తున్నాను ఇప్పుడే. తండ్రి, ఇదిగోండి ఈమెకు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆవేదనను తొలగించి సంతోషకరమైనటువంటి సంతోష గానంతో నిన్ను స్తుతించడానికి, నీలో స్థిరపరచబడడానికి తండ్రి ఇదిగోండి ఒక బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మార్చమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. విశ్వాసమునకు ఆధారం, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మిన వాక్యాన్ని చదువుకున్నాం. దేవుడు నువ్వు కూడా నీ జీవితంలో ఆధారం లేనప్పుడు దేవుని నమ్ము. థ్యాంక్ యూ మాస్టర్. నిరీక్షణకు ఆధారం అంటే ఆయన జీవితంలో ఎక్కడి నుంచి కూడా ఆధారం లేనప్పుడు దేవుని ఆయన గుడ్డిగా నమ్మడం జరిగింది. హలో హలో, ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. మీ పేరేంటి బ్రదర్? తాడిపత్రి నుంచి జాన్ గారు. చెప్పండి బ్రదర్. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఓకే, మీ కొరకు ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు. కళ్ళు మూసుకోండి బ్రదర్. తప్పకుండా దేవుడు మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. తండ్రి, నీకు మహిమ కలుగును గాక. మా ప్రియ సహోదరుడు జాన్ గారి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటుండగా పరిశుద్ధాత్మ తండ్రి ఇదిగోండి ఈయన పక్షమున మరి ఒకసారి మీరు నిలబడండి. మరి ఒకసారి ఈయన ఎక్కడెక్కడైతే స్ట్రక్ అయిపోయాడో యేసు నామంలో తండ్రి ఇదిగోండి ఈయన ఫైనాన్షియల్గా ఎక్కడెక్కడైతే తండ్రి ఇదిగోండి ఇబ్బందులు పాలవుతున్నాడో యేసు నామంలో క్లైమ్ చేస్తున్నాను ఇప్పుడు తండ్రి. ఇదిగోండి ఒక బిడ్డ జీవితంలో అనేక మేలులను అనేక ఆశీర్వాదాలను చవి చూడడానికి, నీలో స్థిరంగా నిలబడడానికి ఇదిగోండి ప్రియ బిడ్డను మరి ఒకసారి నీ యొక్క చేతులకు సమర్పిస్తుంటున్నాను. దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మార్చమని నజరేయుడైనటువంటి యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. బ్రదర్ జాన్ గారు, దేవుడు తప్పనిసరిగా మీ జీవితంలో ఆర్థికమైనటువంటి దీవెనలను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటి వరకు అనేక బిజినెస్లలో ఓటమిని అనుభవించి మీకు అలవాటు అయిపోయినట్టుంది. కానీ దేవుణ్ణి ఆధారం చేసుకున్నట్లయితే దేవుడు నిన్ను తప్పనిసరిగా అనేకులు ఎదుట ఒక సాక్షి బిడ్డలాగా నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓకేనా జాన్ గారు? హలో బ్రదర్ జాన్ గారు, వింటున్నారా? దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుత కార్యం తప్పనిసరిగా జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. నీ జీవితంలో కూడా అద్భుతాన్ని చేయడానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని ఒకవేళ నువ్వు నమ్మి విశ్వాసముతో ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తుండు, నీ పరిస్థితులు అనుకోకుండానే తారుమారు చేయడానికి దేవాది దేవుడు సిద్ధపడుతున్నాడు. హలో, ప్రైజ్ ది లార్డ్ అండి. చెప్పండి, మీ పేరేంటండి? భూషణం గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి బ్రదర్, మీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి. నాకు ఇంతకు ముందు స్టోన్ కి ఆపరేషన్ అయింది బ్రదర్. స్టమక్ ఇప్పుడు బాగుంటలేదు కొంచెం. తప్పకుండా మీ జీవితంలో దేవుడు మంచి ఆరోగ్యం చేత మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు.
తండ్రి నీకు వందనాలు Yes, ప్రభా. thank ఈ you, యొక్క Father. మధ్యాహ్న కాల సమయంలో Thank you, Master. ప్రియ సహోదరుని మీ చేతులకు అప్పగిస్తున్నాను Yes, తండ్రి. Lord. యేసు నామంలో ఆ యొక్క కడుపులో ఉన్న ప్రతి బలహీనతను గద్దిస్తున్నాను Amen. ప్రభా. బిడ్డకు విడుదల కలుగును గాక. నీ రక్తంలో ప్రభా నాయన ఇదిగో తండ్రి ఆయనకు విడుదలను ప్రకటిస్తున్నాం ప్రభా. Yes, బిడ్డను thank you, ముట్టండి, Father. స్వస్థపరచండి, మంచి ఆయురారోగ్యం యేసు దయచేయండి. నామములో నీ స్వస్థత సన్నిధిలో కలుగును గాక. సాక్షిగా In the name of నిలబెట్టుకోమని Jesus. అడుగుతున్నాం ప్రభా. ప్రియ సహోదరుని ఇప్పుడే మీరు తాగుతున్నందుకే వందనాలు ప్రభా. Yes. నూతన బలము శక్తి చేత Yes, నింపుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం Amen. తండ్రి. Amen. ఆమేన్. Amen. బ్రదర్ తప్పకుండా దేవుడు మీకు అనారోగ్యంలో నుంచి విడుదలిస్తాడు. Yes. తిరిగి మీరు సాక్ష్యాన్ని మీరే పంచుకుంటుండగా దేవుడు మహిమపరచబడబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. చూడండి, చాలా మంది జీవితాల్లో ఆర్థికంగా శరీరంలో బలహీనతలతో బాధపడుతున్నారు. కాబట్టి మీరు దయచేసి విశ్వాసముతో దేవుని నమ్మడానికి ప్రయత్నించండి. ఆ యొక్క విశ్వాసం మీ జీవితంలో గొప్ప మేలు చేయబోతుంది. హలో, ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. మీ పేరేంటండి? నాగేశ్వరరావు గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ అడ్డగుట్ట. అడ్డగుట్ట నుంచి మాట్లాడుతున్నారు. చెప్పండి, మీ ప్రార్థన అవసరం చెప్పండి. మా పాపకి మ్యారేజ్ గురించి అమ్మా. మీ పాపకి మంచి మ్యారేజ్ గురించి ప్రార్థన చేయమంటారు. అవునమ్మా. తప్పకుండా. పాప పేరేంటి బ్రదర్? ఒలియ పద్మమ్మ. ఒలివ పద్మ గారి గురించి ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోండి. తండ్రి నీకు వందనాలు ప్రభా. ఒలివ పద్మ గారిని నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. అయ్యా, ఆమె జీవితంలో సాటి అయిన సహకారిని మీరు నడిపించమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు. కుటుంబంలో అయ్యా శుభకార్యము ద్వారా నిన్ను మహిమపరిచినట్లుగా నూతనమైన మేళ్లతో మీరు నింపండి. అయ్యా, ఈ యొక్క నూతన సంవత్సరంలో తండ్రి ఆ బిడ్డ జీవితంలో గొప్ప కార్యం చేయమని అడుగుతున్నాం తండ్రి. నీ ఆత్మ చేతి కార్యం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తప్పకుండా మీకు పాప జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. నమ్మండి, విశ్వసించండి. దేవుడు ఈ 2017 సంవత్సరంలో గొప్ప కార్యాన్ని మీ కుటుంబంలో జరిగించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవాది దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో చూడండి, విశ్వాసముతో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రయత్నించండి. మీ జీవితంలో ఆవగింజంత విశ్వాసం ఈ మధ్యాహ్నం ఉంటే దేవుడు తప్పకుండా నీ ప్రతికూల పరిస్థితిని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హలో, ప్రైజ్ ది లార్డ్ అండి. పేరేంటమ్మా? అమ్మా సునీత గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? అమ్మా చెప్పండి అమ్మా. అమ్మా 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 తప్పకుండా ఆ యొక్క బలహీనతలో నుంచి దేవుడు విడిపిస్తాడు. అయ్యగారు ప్రార్థన చేస్తుండగా స్వస్థత జరగబోతుంది. అమ్మ అక్కడ దగ్గరలో ఉన్నారా మీ ఆయన? ఓకే ఓకే. చిన్న ప్రేయర్ ఆయిల్ ఏదన్నా తీసుకోండి, లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి వాటర్ తీసుకోండి. ప్రార్థన చేస్తాను నేను. ఓకే. తండ్రి నీకు మహిమ కలుగునుగా కేసయ్య. ఇదిగోండి ఈ యొక్క సహోదరి చెప్పినటువంటి రీతిగా తండ్రి ఇదిగోండి వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి కాడిని గద్దిస్తున్నాను ఇప్పుడే. సంపూర్ణ విడుదల కలుగునుగాక తండ్రి. ఇదిగోండి ఆ యొక్క బిడ్డ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఏ రకంగా అయితే సాక్షి బిడ్డలాగా నిలబెట్టారో, వీరి యొక్క భర్త జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యం కొరకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఇదిగోండి ఈ యొక్క సమయంలో మరి ఒకసారి తను కోరినటువంటి రీతిగా తండ్రి ఇదిగోండి ఉన్నటువంటి కడుపులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫెక్షన్ గద్దిస్తున్నాను తండ్రి. ఇదిగోండి సంపూర్ణ విడుదలను మీరు అనుగ్రహించండి. మరి ఒకసారి నీ యొక్క సాక్షి బిడ్డలాగా నిలబెట్టుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తప్పనిసరిగా ఆయనకు బాగా అవుతుందమ్మా. దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుత కార్యం జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది జీవితంలో సాక్ష్యాలు ఉన్నాయి. చాలా మంది జీవితంలో ఈ యొక్క లైవ్ ద్వారా అద్భుతాలు జరిగాయి. ఒకవేళ ఎవరైనా సాక్ష్యాన్ని పంచుకోవాలనుకున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి ఫోన్ చేయండి. మీ సాక్ష్యం అనేకుల జీవితంలో సాక్ష్యాన్ని నింపబోతుంది. హలో, ప్రైజ్ ది లార్డ్ అండి. హలో అమ్మ, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. అమ్మ మీ పేరేంటమ్మా? మంజుల గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఉప్పల్ నుంచి మాట్లాడుతున్నాం. అమ్మ చెప్పండి అమ్మా, మీ ప్రార్థన అవసరం చెప్పండి. రోజుల నుంచి ఒక ఫ్లాట్ కొందాం అనుకుంటున్నాం అమ్మా, అసలు అయితే లేదు అమ్మా.
ప్రార్థన కార్డు తీసుకుందాం అనుకుంటున్నాం, అస్సలు అయితే లేదు. అమ్మ తప్పకుండా ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా మీరు ఏదైతే కొనాలని ఆశపడుతున్నారో దేవుడు దాన్ని చేస్తాడు. మంజుల గారి గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి నీకు మహిమ కలుగునుగా కేసయ్య. ఇదిగోండి ఈ యొక్క సహోదరు కోరినటువంటి రీతిగా యేసు నామంలో ఈమె ఆశీర్వాదకరంగా ఉండునుగా కింద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి విధమైనటువంటి బ్లెస్సింగ్స్ ని రిలీజ్ చేస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, గొప్ప చేయండి. ఆ ప్రాపర్టీ తండ్రి ఇదిగోండి వీరికి అనుకూలంగా మీరు మార్చమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఎంతమంది అయితే ఈ లైవ్ ద్వారా ఆశీర్వాదకరంగా మార్చబడ్డారో, ఒకవేళ మీ యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాల్సి ఉన్నట్లయితే దయచేసి లైవ్లో మీ యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట కోరుచున్నాను. చాలామంది లైవ్ అయిపోయిన తర్వాత వారు చెప్తున్నటువంటి సాక్ష్యాలను బట్టి మేము దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఎందుకంటే కొంతమంది ఒక ఫ్యామిలీ మొత్తం వాళ్ళు చనిపోదాం అనుకున్నారంట. కానీ ఆ లైవ్ ప్రోగ్రాం చూస్తుండగా వారి జీవితంలో దేవుడు చేసినటువంటి, పరిశుద్ధాత్మ చేసినటువంటి అద్భుత కార్యం చాలా గొప్పది. నిజంగానే వారు దాన్ని విరమించుకొని మాకు సాక్ష్యాన్ని ఫోన్ ద్వారా తెలియపరచడం జరిగింది. చెప్పండి అమ్మా. చెప్పమ్మా, మీ పేరేంటమ్మా? మేడం నా పేరు సవిత మేడం. సవిత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హన్మకొండ నుండి మాట్లాడుతున్నాను. అమ్మా చెప్పమ్మా, మీ ప్రార్థన వస్తు చెప్పండి. మా కుటుంబం కోసము మాకు కొంచెం జాబ్ రిక్వెస్ట్ కోసం చేసినామండి, పేరు కావాలని. జాబ్ కావాలమ్మా? ఎవరికమ్మా జాబ్? ఏ పేరమ్మా? అవును సార్. పేరు చెప్పండి అమ్మా. మీ పేరేంటి? సవిత సార్. సవిత. తండ్రి నీకు మహిమ కలుగునుగా కేసయ్య. ఇదిగోండి సవిత గారు కోరుకున్నటువంటి రీతిగా తండ్రి ఇదిగోండి వీరి జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను యేసు నామంలో గద్దిస్తున్నాను. తగిన సమయంలో తండ్రి ఇదిగోండి యొక్క బిడ్డ ఏ జాబ్ గురించి అయితే ఆశతో ఎదురు చూస్తుందో యేసు నామంలో దాన్ని డిక్లేర్ చేస్తున్నాను ఇప్పుడే. పరిశుద్ధాత్మ తండ్రి రూఢిపరచండి. మీ జీవితంలో గొప్ప అద్భుత కార్యమును మీరు జరిగించండి తండ్రి. ఇదిగోండి మంచి ఆలోచనల చేత ముందుకు నడవడానికి నీ యొక్క కృపా సహాయంను ప్రియ బిడ్డల జీవితంలో కలిగించమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు తప్పనిసరిగా మీకు జాబ్ను దేవుడు అనుగ్రహిస్తాడు. నమ్మండి. దేవుణ్ణి ఆధారం చేసుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం. చూడండి, మీ జీవితంలో ఇంకా దేవుని యొక్క వాక్కు చేత బలపడబడాలి, మేము పాస్టర్ గారిని చూడాలి, కలవాలి అనుకుంటే ప్రతి ఆదివారం సాయంత్రం నేరేడ్మెట్టు ప్రాంతంలో జరగబోయే ఆరాధనలో పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హలో, ప్రైజ్ ది లార్డ్ అండి. హలో హలో, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. చెప్పండి బ్రదర్, మీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి. బ్రదర్ తప్పకుండా పాస్టర్ గారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఓకే బ్రదర్, మీ దగ్గర కొంచెం వాటర్ తీసుకోండి, నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత దాన్ని తాగండి. తప్పనిసరిగా మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుత కార్యం చేస్తాడు. తండ్రి నీకు మహిమ కలుగును గాక యేసయ్య. ఇదిగోండి మరి ఒకసారి మంజునాథ్ గారి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. యేసు నామంలో ప్రతి విధమైనటువంటి చర్మ వ్యాధిని గద్దిస్తున్నాను ఇప్పుడే. సంపూర్ణ విడుదల కలుగును గాక. పరిశుద్ధాత్మ తండ్రి ఇదిగోండి మీ యొక్క హస్తంను బిడ్డ మీద ఉంచండి, బలపరచండి, మీలో స్థిరపరచబడడానికి మరి ఒకసారి ఇదిగోండి నీ యొక్క కనికరంను, నీ యొక్క కృపను విస్తరింపజేసి ప్రియ బిడ్డ జీవితంలో గొప్ప అద్భుత కార్యం జరిగించమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిన్ను తాకి పూర్తి బలహీనతల నుంచి స్వస్థతను దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని ఆధారం చేసుకొని విశ్వాసంతో ఆ యొక్క వాటర్ను తాగు. దేవుడిని జీవితంలో గొప్ప అద్భుత కార్యం చేస్తాడు. ప్రియ సహోదరుడు, ఒకవేళ ఎలాంటి ఆధారం లేకుండా బ్రతుకుతున్నావా, క్రీస్తుని ఆధారం చేసుకొని ముందుకు రా. క్రీస్తుని ఆధారం చేసుకొని మరి ఒకసారి అడుగులు ముందుకేసి ఈ యొక్క లైవ్లో ఎంతమంది అయితే పాలు పొందుకొని చూస్తున్నారో వారందరికీ ఇదే శుభవార్త. ఆధారం లేకుండా నీ జీవితానికి అర్థం లేకుండా ఏదో ఒకలాగా బ్రతుకుతున్నావా, కమ్ టు ద లార్డ్. దేవుని యొద్దకు రా, దేవుని ఆధారం చేసుకో, యేసుక్రీస్తు ప్రభుని ఆధారం చేసుకో. నీ జీవితంలో అనేక మేలులను అనుభవిస్తావు. హలో, ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, మీ పేరేంటండి? మా పేరు కిరణ్ కుమార్ అండి. కిరణ్ కుమార్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? తాడిపత్రి.
చెప్పండి, తాడిపత్రి నుంచి మాట్లాడుతున్నారు. చెప్పండి బ్రదర్. మీరు టీవీ చూస్తూ మాట్లాడకూడదు, కాల్ కట్ అయిపోతుంది. మీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి. అమ్మగారు వందనాలు అమ్మగారు. అమ్మ వందనాలమ్మా. మీ ప్రార్థన అవసరత చెప్పమ్మా. నా పెద్ద కుమారుడికి ఉద్యోగం వచ్చేటప్పుడు ప్రార్థన చేయండి అమ్మగారు. అమ్మ తప్పకుండా అమ్మ, కళ్ళు మూసుకోండి. మీ బాబు గురించి మేము ప్రార్థన చేస్తాం. బాబు పేరేంటమ్మా? రాజు. తండ్రి నీకు వందనాలు ప్రభా. రాజు నేను చేతికి అప్పగిస్తున్నాం అయ్యా. ఇదిగో యొక్క తల్లి ఆశిస్తుంది ప్రభా, వారి కుమారుడి జీవితంలో ఆ యొక్క ఉద్యోగాన్ని చేస్తుండగా చూడడానికి ఇష్టపడుతుండగా యేసు నామంలో బిడ్డకు మంచి జాబ్ దొరుకునుగాక తండ్రి మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా అదే సమయంలో ఉద్యోగం లేకుండా బాధపడుతున్న ప్రతి బిడ్డల కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు జాబ్ ని అనుగ్రహించండి. విశేషంగా ఈ యొక్క బిడ్డని సాక్షిగా నిలబడడానికి రాజును మరొకసారి ఆశీర్వదించి దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అమ్మ తప్పకుండా అమ్మ వందనాలమ్మ. తప్పకుండా దేవుడు జాబ్ని ఇస్తాడు. నమ్మండి, విశ్వసించండి. మీ జీవితంలో దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. చూడండి, చాలామంది తల్లులు కృంగుదలతో వారి యొక్క బిడ్డల జీవితంలో దేవుడు వారిని ఏ విధంగా ముందుకు నడిపిస్తాడా అని ఒకవేళ నీ పిల్లల గురించి నువ్వు బాధపడుతూ కార్యక్రమాన్ని చూస్తున్నట్లయితే కృంగిపోకు ప్రియ సహోదరి సహోదరుడా. నీ కుటుంబంలో నీ బిడ్డల విషయంలో ఆయన ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు. ఒక్కసారి విశ్వాసంతో నీ బిడ్డలను దేవుని చేతిలో పెట్టు. దేవుడు తప్పకుండా తల్లిదండ్రులుగా మనం మన పిల్లల్ని దేవుని చేతులకు అప్పగించినప్పుడు దేవాది దేవుడు ఆయన ప్రణాళిక ప్రకారంగా ఆయన చిత్త ప్రకారంగా నడిపించుకోవడానికి సిద్ధపడుతుండగా నీ బిడ్డల గురించి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. కానీ నీకు బిడ్డలనిచ్చిన దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగి వారి గురించి చిన్న ప్రార్థన మాతో కూడా కలిసి ఒక లైవ్ లో పాలు పొందుకుంటుండగా నీ కుటుంబంలో నీ బిడ్డల జీవితంలో ఈ రోజు నుంచి వారి బ్రతుకుల్లో గొప్ప మేలు దేవుడు చేయబోతుండగా నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ హృదయం అంతా భారంతో ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నావేమో, అందరూ చూస్తున్నారు కదా, నేను కూడా చూస్తున్నానులే, నా జీవితంలో కూడా వీళ్ళందరికీ జరిగినట్టుగా నాకు కూడా జరుగుతుందా అని నువ్వు ఒకవేళ ఎక్స్పెక్టేషన్తో ఉన్నావేమో. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తుంది వాస్తవమే. నేను విడిచిపెట్టలేదు నీ దేవుడు. విశ్వాసముతో అబ్రహాం ఏ విధంగా అయితే ఉన్నాడో మా జీవితంలో స్టార్టింగ్లో మీరు విన్న సాక్ష్యాలు వారి జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేస్తాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. కృంగిపోయిన పరిస్థితుల నుంచి లేవనెత్తడానికి దేవాది దేవుడు మనల్ని చేయి పట్టుకుంది, మనల్ని పిలుచుకుని ఆశీర్వదించడానికి. కాబట్టి నీకున్న సమస్యలతో కృంగిపోకు. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీ పేరేంటండి? చెప్పండి బ్రదర్. హలో చెప్పండి బ్రదర్. సిస్టర్, నేను లాస్ట్ టైం కాల్ చేసినప్పుడు పాస్టర్ గారితో ప్రేర్ చేయించుకున్నాను. బ్రదర్ నాకు కొంచెము పాసాన్ శోధన వల్ల పెరాలసిస్ అటాక్ అయినది. బ్రదర్ శామ్యూల్ బ్రదర్ గారితో లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ నేను ప్రేర్ చేయించుకున్నాను అనమాట. నా ప్రేర్ చేసిన వెంటనే నాకు స్వస్థత జరిగింది. మా ఇంట్లో కూడా కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉంటే దాంట్లో నుంచి కూడా మేము కొంచెం ఇప్పుడు బాగానే ఉన్నాం సిస్టర్. ఓకే బ్రదర్, దేవుడు తప్పకుండా మీ యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నందుకు చాలా థ్యాంక్స్. దేవుడు చూడండి లైవ్ ద్వారా వారి జీవితంలో ప్రార్థన చేసినప్పుడు వారి కుటుంబంలో దేవుడు మేలు చేశాడని ప్రియ సహోదరుడు తెలియపరుస్తున్నాడు. బ్రదర్ తప్పకుండా దేవుడు ఇంకా నూతనమైన ఫైనాన్షియల్ బ్లెస్సింగ్తో మీరు ఏదైతే ఆశపడుతున్నారో ప్రతి ఒక్క ఆశని దేవుడు మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఈ సాక్ష్యం ద్వారా మీకు మేలు జరగబోతుంది, అనేకుల జీవితంలో కూడా దేవుడు మేలు జరగబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. తండ్రి చెప్పండి. నేను అప్పుడు చాలా తాగేవాడిని సిస్టర్. ఇప్పుడు అన్న ప్రేర్ చేసుకున్న తర్వాత తాగు నుండి కూడా పూర్తిగా నేను ఇప్పుడు బంద్ చేశాను. తాగడం అనేది లేదు. లోకాశం నుండి కూడా దూరం అయిపోయినాము. విశ్వాసంలో బలపడేటట్టు ప్రేర్ చేస్తారు. తప్పకుండా పాస్టర్ గారు మీ కొరకు ప్రార్థన చేస్తారు, మీరు ఏకీభవించండి. తండ్రి నీకు మహిమ కలుగును గాక. ప్రియ సహోదరుడు చెప్పినటువంటి ప్రతి ఒక్క సాక్ష్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఇదిగోండి ఈ యొక్క బిడ్డ జీవితంలో మీరు ఏ రకంగా అయితే అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యములను జరిగించారు. ఈ లైవ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతమంది అయితే తాగుబోతులు తాగుడికి బానిసై ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ ను చూస్తున్నారు వారందరి జీవితంలో ఇదిగోండి ఇలాంటి సాక్ష్యం కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఎంతమంది అయితే తండ్రి ఇదిగోండి ఇలాంటి పెరాలసిస్ అటాక్ జరుగుతుందని ఎంతమంది అయితే భయాందోళనతో ఉన్నారు, జరిగినటువంటి వారి జీవితంలో
యేసు నామంలో ఇప్పుడే స్వస్థతను ప్రకటిస్తున్నాను. ఆమేన్. విడుదల పరిశుద్ధాత్మ తండ్రి ఇదిగోండి, ముట్టండి, తాకండి, స్వస్థపరచండి తండ్రి. ఇదిగోండి ఈ యొక్క సహోదరుడి జీవితంలో ఇంకా గొప్ప సాక్షి బిడ్డలాగా మీరు లేవనెత్తమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. దేవుడు మీ జీవితంలో ఇంకా గొప్ప అద్భుత కార్యం జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ అండి. చూడండి, ఒకవేళ మీ భర్తలు కానీ మీ కుటుంబంలో ఎవరైనా త్రాగుడికి బానిసై ఉంటే, ప్రియ సహోదరుడి యొక్క సాక్ష్యం విన్నారు కదా, ప్రార్థన ద్వారా వారి జీవితంలో గొప్ప కార్యం జరిగింది. విశ్వసించు, నీ కుటుంబంలో కూడా మేలు చేస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్ అండి. చెప్పండి. నా పేరు నయం అండి. హైదరాబాద్ నుంచి నాకు కొంచెం కాళ్ళు నొప్పులు, థైరాయిడ్ అమ్మా అలాంటివి ఉన్నాయండి. మా బాబు ఒక బాబు ఉన్నాడు, మ్యారేజ్ అవ్వాలా అమ్మా చేస్తారని. అమ్మా తప్పకుండా ప్రార్థన చేస్తారమ్మా, ఏకీభవించండి. తండ్రి నీకు మహిమ కలుగునుగా కేసయ్య. ఇదిగోండి నయోమి గారి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు నామంలో ప్రతి విధమైనటువంటి అస్వస్థతను గద్దిస్తున్నాను. ఇప్పుడే సంపూర్ణ విడుదల కలుగునుగా. కాళ్ళల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనతను యేసు నామంలో గద్దిస్తుండగా పరిశుద్ధాత్మ తండ్రి ఇదిగోండి మరి ఒకసారి ప్రియ బిడ్డ జీవితంలో గొప్ప అద్భుత కార్యం జరిగించండి. ఎముకలలో సత్తువను ప్రకటిస్తున్నాను తండ్రి. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారి యొక్క కుమారుడికి కావలసినటువంటి మంచి పెళ్లి సంబంధం మీరు అనుగ్రహించండి. గొప్ప సాక్షి బిడ్డలుగా మీలో స్థిరపరచబడడానికి వీరి జీవితంలో అనేక మేలులను మీరు జరిగించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అమ్మ మీకు తప్పనిసరిగా హీల్ అవుతుంది. నెక్స్ట్ లైవ్ లో మీరు సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉండండి. దేవుడు మీ జీవితంలో గొప్ప అవునమ్మా, తప్పనిసరిగా ఆయన జీవితంలో మీ జీవితంలో జరిగించినటువంటి దేవుడు ఆయన జీవితంలో తప్పనిసరిగా గొప్ప అద్భుత కార్యం జరిగింది. ఓకే ఓకే అమ్మా. ఎక్కడ ఉంటారు మీరు? హైదరాబాద్ లో. ఓకే అమ్మా, ఓకే. తప్పనిసరిగా మీ గురించి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాం. అమ్మ లైవ్ అయిన తర్వాత కూడా ఒకసారి మాట్లాడండి. ఇంకా మీ గురించి ప్రార్థన చేయడానికి మా ప్రార్థన గ్రూప్ వాళ్ళు కూడా ఉన్నారు. తప్పకుండా మళ్ళీ మేము మీతో మాట్లాడతాం. ప్రైజ్ ది లార్డ్ అమ్మ. 24 గంటలు నిత్యము ప్రార్థన మా యొక్క ప్రేయర్ టవర్లో ప్రేయర్ గ్రూప్ సిస్టర్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీ పర్సనల్ ప్రేయర్స్ ఇంకా ఎలాంటి ప్రార్థన అవసరతలు ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ అమ్మ. ప్రైజ్ ది లార్డ్ అండి. హలో చెప్పండి. ఆరోగ్యం బాగాలేదా? ఓకే, ప్రార్థన చేస్తాను. తండ్రి నీకు మహిమ కలుగునుగా కేసయ్య. ఇదిగోండి ఈ యొక్క ప్రియ బిడ్డ గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటున్నాను. యేసు నామములో ప్రతి విధమైనటువంటి అంధకార చీకటి శక్తుల ప్రభావాన్ని గద్దిస్తున్నాను. ఇప్పుడే యేసు నామంలో విడుదల కలుగునుగా. పరిశుద్ధాత్మ తండ్రి ఇదిగోండి మీ యొక్క కార్యమును ప్రారంభించండి. యేసు నామంలో ఇప్పుడే సంపూర్ణ విడుదల కలుగునుగా. తండ్రి ఇదిగోండి ఈ యొక్క బిడ్డలో నీ యొక్క అద్భుతమైనటువంటి శక్తి ద్వారా తండ్రి ఇదిగోండి సంపూర్ణ విడుదల కలుగును గాక. తండ్రి ఇదిగోండి బలపరచండి, మీలో స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అయ్యా తప్పనిసరిగా నీ జీవితంలో దేవుడు స్వస్థతను అనుగ్రహిస్తాడు. ఓకేనా? దేవుని నమ్ము, దేవుడు గొప్ప అద్భుత కార్యం చేస్తాడు. వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ఎంతోమంది ఇక మా జీవితంలో ఇదే ఓటమి, ఇక మా జీవితంలో ఏ ఆధారం లేదు అనేటటువంటి వారికి శుభవార్త ఈ లైవ్ కార్యక్రమంలో చూస్తున్నటువంటి సాక్ష్యాల ద్వారా మీరు బలం పొందుకొని నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించండి విశ్వాసం. హలో ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు కాలేబ్, గుంటూరు. చెప్పండి కాలేబ్ గారు, చెప్పండి. మాస్టర్ గారు, ఒకప్పుడు నాకు చాలా సమస్యలు ఉన్నప్పుడు, చాలా భయంకరమైన సమస్యలు పాస్టర్ గారు నాకు ప్రేయర్ చేసినప్పుడు ప్రార్థన ద్వారా చాలా అద్భుతాలు జరిగాయి. నా కుటుంబంలో అనేక అద్భుతాలు జరిగాయి. ఏం అద్భుతం జరిగిందండి? ఏం అద్భుతం జరిగింది చెప్పండి. నా పిల్లలంతా ఆశీర్వదించబడ్డారండి. నా పిల్లలందరూ. ఆమేన్ 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 ఆమేన్. ఇంకా చెప్పండి, మీ జీవితంలో ఏం అద్భుత కార్యం జరిగింది? పిల్లల జీవితంలో, మీ జీవితంలో? అప్పుడు లోకంలో తిరుగుతున్నానండి. దేవుడు అంటే వాక్యం లేక, భయం లేక, దేవుడు అంటే భయం లేక. అందువల్ల నేను తిరుగుతున్న సమయంలో మీ ద్వారా మేము అసలు నిజంగా ఒక మంచి ఆత్మీయ స్థితిలోకి వెళ్ళగలిగాను. వాక్యం ద్వారా బలపరచబడ్డారు. చాలా ఇంతకాలం నుంచి నేను దేవునితో కష్టపడ్డానంటే ఆ రోజు
మీరు చేసిన ప్రార్థన, మీరు చేసిన సహాయము నిజంగా చాలా, అందుకోసం ఎప్పటి నుంచో లైవ్ లో ప్రతి వారానికి మేము అది స్టార్ట్ అయినప్పటి నుంచి ట్రై చేస్తున్నాం కానీ కలవట్లేదండి. దేవుడు ఈరోజు మీకు ఎక్కువ కల్పించాడు. ఓకే, దేవుడు ఇంకొక శుభవార్త వినండి. దేవుడు మీ జీవితంలో తప్పనిసరిగా అనేక మేలులను జరిగించడానికి ఆయన హస్తం ఇంకా కూర్చకాలేదు. రక్షింప నేరకుండినట్టు ఆయన హస్తం ఇంకా కూర్చకాలేదు. మీ జీవితంలో ఇప్పుడు చూసినటువంటి మేలుల కంటే ఇంకా అత్యధికంగా దేవుడు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మీరు వాక్యాన్ని విని మీ జీవితంలో కలిగినటువంటి మార్పులను బట్టి ఇంకా విశ్వాస జీవితంలో ఎదగడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు వెనువెంటనే మీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. తండ్రి, నీకు మహిమ కలుగునుగా కేసయ్య. ఇదిగోండి మరి ఒకసారి కాలిబ్ గారిని మీ చేతులకు సమర్పిస్తుంటున్నాను తండ్రి. ఇదిగోండి యొక్క బిడ్డ చెప్పబడినటువంటి సాక్ష్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఇదిగోండి ఈ యొక్క బిడ్డ జీవితంలో ఇంకా అనేకమైనటువంటి ఆశీర్వాదాలను రిలీజ్ చేస్తున్నాను ఇప్పుడే తండ్రి. ఇదిగోండి వీరి యొక్క పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి, గొప్ప చేయండి తండ్రి. ఇదిగోండి నీ యొక్క హస్తంను బిడ్డ మీద ఉంచి బలపరిచి నీలో స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, కాలిబ్ గారు ప్రైజ్ లార్డ్. మీ యొక్క సాక్ష్యం చాలా మంది జీవితాలలో ఇది ఇన్స్పిరేషన్గా ఉంది. మీ యొక్క సాక్ష్యం చాలా మంది జీవితాలను కట్టుతుంది. వాక్యం ద్వారా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి సాక్ష్యాల ద్వారా వారు మంచి ఎంకరేజ్ అయ్యి చాలా మంది జీవితాలలో వెలుగును తీసుకొని వస్తుంది. యేసుక్రీస్తు ప్రభుని ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళడానికి. ప్రైజ్ లార్డ్. చూడండి, చాలా మంది సాక్ష్యాలు మనం వింటున్నాం కదా. వారి జీవితంలో వారి యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు విశ్వాసంతో వారు దాన్ని పట్టుకొని ప్రార్థిస్తున్నప్పుడు వారి కుటుంబాల్లో వారి జీవితంలో దేవుడు జరిగిస్తున్న దేవుడు నీ జీవితంలో జరిగించరా. ఒకవేళ నువ్వు కృంగిపోతూ ఒకవేళ దేవుని సన్నిధిలో నుంచి తొలగిపోవడానికి ఆలోచించే కానీ ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నించు. ప్రియ సహోదరి, తప్పకుండా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో మేలుల వెంబడి మేలులు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కూడా సిద్ధపడుతూ ఒకవేళ విశ్వాసంతో నా తండ్రి దగ్గరికి నేను వెళ్తానని ఎప్పుడైతే ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన హత్తుకొని ఎత్తుకున్నాడు. నువ్వు కూడా ఒకవేళ నీ తండ్రి దగ్గరికి వెళ్ళి విశ్వాసంతో ఆయన పాదాలు పట్టుకొని ఆయన నమ్ము. తప్పకుండా నీ జీవితంలో ఈరోజు అనేకులు సాక్ష్యాన్ని పంచుకుంటున్నట్టుగా వారి జీవితాల్లో చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేయడానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి ఆయన మనము మీరు అందరం కలిగి ఉన్న దేవుడు ఏకరీతిగా నిన్న నేడు నిరంతరం నడిపించే నమ్మదగిన దేవుడు నిన్ను విడిచిపెట్టడు. హలో, ప్రైజ్ లార్డ్ అండి. అమ్మా మీ పేరేంటమ్మా? అమ్మా మీ పేరేంటమ్మా? మేరీ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? లింగంపల్లి నుంచి మాట్లాడుతున్నారు. చెప్పండి సిస్టర్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నానండి. ప్రేయర్ చేయండి. తప్పకుండా మీ యొక్క ఫైనాన్షియల్ని దేవుడు బ్లెస్ చేస్తాడు. తప్పకుండా దేవుని కొరకు మీరు అడుగులు ముందుకు వేయడానికి ప్రయత్నించండి. దేవుడు మీ కుటుంబంలో నూతనమైన మేలుతో నింపుతాడు. తండ్రి నీకు వందనాలు ప్రభా. ప్రియ సహోదరి గురించి ప్రార్థిస్తున్న మేరీ గారి గురించి తండ్రి యేసు నామంలో తండ్రి ఆ యొక్క ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ని రిలీజ్ చేస్తున్నాం తండ్రి. వారి జీవితంలో ఎక్కడైతే వారి యొక్క ఫైనాన్స్ ఆగిపోయినట్టుగా అనిపిస్తుందో యేసు నామంలో వాటన్నిటిని రిలీజ్ చేస్తున్నాం తండ్రి. అయ్యా వారిని నూతనమైన ఆశీర్వాదంలోకి నడిపించండి. అయ్యా ఈ రోజు వరకు ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదంను తిరిగి వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఈ సన్నిధిలో వీరిని సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సిస్టర్, తప్పకుండా మీ యొక్క ఆర్థిక పరిస్థితులను దేవుడు బ్లెస్ చేస్తాడు. దేవునికి నమ్మకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, 24 గంటలు మీ కొరకు ప్రార్థించడానికి ఆ యొక్క కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్లో మీరు ఎప్పుడు మాట్లాడడానికి ఇష్టపడిన ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా మీరు ఫోన్ చేయండి. తప్పకుండా ఫోన్ కాల్స్లో ప్రార్థన చేస్తారు. దేవుడు మీ కుటుంబంలో మీ పర్సనల్ విషయాల్లో అన్ని విషయాల్లో మీకు జయాన్ని ఇచ్చి నడిపించబోతున్నాడు. కాబట్టి ఎవరైనా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి, మా జీవితంలో ఈ కార్యక్రమం ద్వారా మేము ఆశీర్వాదకరంగా నింపబడుతున్నాం అన్నవారు ఈ యొక్క కార్యక్రమానికి స్పాన్సర్గా ఉండొచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు ఫోన్ చేసి మీ యొక్క వివరాలు చెప్పినట్లయితే దేవుడు తప్పకుండా ఇంకా మిమ్మల్ని నూతనమైన మేలుతో నింపడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రతి ఆదివారం
ఆదివారం సాయంత్రం 6 గంటలకు నడిపించబడే నేరేడ్మెట్ స్వాగత్ ఫంక్షన్ హాల్లో మా యొక్క ఆరాధన జరుగుతుంది. ఎవరైనా ఆరాధనకు అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు స్వాగత్ ఫంక్షన్ హాల్ నేరేడ్మెట్ ప్రాంతానికి సాయంత్రం 6 గంటలకి రండి. ప్రతి ఆదివారం దేవుడు నూతనమైన మేళ్లతో ఆయన యొక్క ఆత్మ అభిషేకం చేత దేవాది దేవుడు దైవజనుల యొక్క వాక్యం ద్వారా అనేకులు మీరు ఇప్పుడు వింటున్న ప్రతి ఒక్కరు కూడా వాక్యం చేత బలపరచబడి ప్రవచనాత్మకమైన వాక్కును వాళ్ళు పొందుకొని వారి జీవితంలో నెరవేర్చబడింది. ఒకవేళ నీ జీవితంలో దేవుని చిత్తానికి ఒకవేళ తెలుసుకోవాలి, నా జీవితంలో దేవునితో నేను నడవాలనుకుంటున్నాను అని ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి ఫోన్ చేయండి. తప్పకుండా మేము ఫోన్ కాల్స్ని రిసీవ్ చేస్తాం, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఆయా దేశాల్లో నుంచి చూస్తున్న ప్రియ సహోదరులు కూడా చాలామంది ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా మేము దీవించబడుతున్నామని చాలామంది మాకు ఫోన్లు చేసి చెప్తున్నారు. తప్పకుండా ఇంతవరకు మీరు ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా పొందుకున్న మెయిల్లను ఒకవేళ మీరు తెలియచేయాలనుకుంటున్నట్లయితే మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి ఫోన్ చేయండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని నూతనమైన మేళ్ల చేత ఈ యొక్క సాయంకాల సమయంలో మిమ్మల్ని దర్శించడానికి సిద్ధపడుతుండగా ప్రతి ఒక్కరు కూడా ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నించండి, విశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. దేవుడు మీ జీవితాల్లో నూతనమైన మేళ్ల చేత నింపడానికి ఇష్టపడుతుండగా మనమందరం కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నప్పుడు ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క వాక్కును రిసీవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. ఏ రకంగా అయితే అబ్రహాం జీవితంలో నిజంగానే ఎలాంటి ఆధారం లేనప్పుడు దేవుణ్ణి ఆధారం చేసుకొని నమ్మాడు, నీ జీవితంలో కూడా దేవుణ్ణి ఆధారం చేసుకొని నమ్మి విశ్వసించి నువ్వు ఫలాభివృద్ధిని పొందడానికి సిద్ధపడు. నీ జీవితంలో ఒకవేళ అన్నీ కోల్పోయి నిరాశలో నిస్పృహలో ఉన్నట్లయితే ఇదిగో నీతోటి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడు సహోదరి, నీకు దేవుడు రక్షింపనేరకుండా ఉన్నట్లు ఆయన హస్తంలో ఇంకా కూర్చకాలేదు. దేవుడు నిన్ను రక్షించి నిన్ను కాపాడి నీకు కావలసినటువంటి సమృద్ధి అయినటువంటి ఆర్థిక సహాయం అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది అయితే నా జీవితంలో ఇక ఎలాంటి లాభం లేదు, ఇక నా జీవితం ఇంతటితో ముగించుకోవాలని చాలామంది ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్ను చూస్తున్నారేమో. ఒకవేళ ఇదిగో నీకే ఒక శుభవార్త. కొంతమంది దైవ సేవకులు ఎట్లా ముందుకెళ్లాలో అర్థం కాక తెలియక నిజంగానే దేవుని మీద ఆధారపడక వారి సొంత ప్రయత్నాలు చేసి నిరాశతో నిస్పృహతో ఒకవేళ ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నావేమో. ఇదిగో బలాన్ని తెచ్చుకోవడానికి మరి ఒకసారి క్రీస్తును ఆధారం చేసుకో. నిజంగానే నీ జీవితంలో ఆధారం లేనటువంటి ఎలాంటి నిరీక్షణ లేనటువంటి నీ జీవితంలో దేవుణ్ణి ఆధారం చేసుకున్నట్లయితే నిజంగానే నీ జీవితం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా అనేకులు ఎదుట సాక్షి బిడ్డగా దేవుడు నిన్ను నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆ ధైర్యంతో నీకన్నా సేవను ఇంతటితో ముగించుకుందాం. ఇక నా సేవ జీవితంలో ఇక ఎలాంటి ఫలింపు లేదు, ఇక నా జీవితంలో ఎలాంటి మార్పు లేదు, నా జీవితంలో ఇక ఎలాంటి ఆశీర్వాదాన్ని నేను పొందుకోనేమో అని నువ్వు ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నావు. ప్రియ సహోదరుడు సహోదరి, మరి ఒకసారి నీకే ఒక శుభవార్త. ఇదిగో దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీ యొక్క ప్రార్థనను వినడానికి. దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీ జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగించడానికి. దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీవు పడి ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి నిన్ను లేవనెత్తడానికి. కనుక ప్రియ సహోదరుడు సహోదరి, ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని చూస్తూ నీవు బలాన్ని పొందుకొని నువ్వు ఒక అడుగు ముందుకేస్తాడు. నీ దేవుడు నిన్ను లేవనెత్తి అనేకులు ఎదుట సాక్షి బిడ్డగా నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మా జీవితంలో అనేక సాక్ష్యములను మేము చవి చూసాం. అందుకొరకు ఇంత ధైర్యంగా మేము ముందు మాట్లాడడానికి ప్రభు కృప ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించాడు. కనుక నీ జీవితంలో కూడా దేవుడు ఈ రకమైనటువంటి ఆశీర్వాదముల చేత ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మమ్మల్ని ప్రోత్సాహపరిచినటువంటి దేవుడు, మమ్మల్ని బలపరిచినటువంటి దేవుడు, మమ్మల్ని సాక్షి బిడ్డలుగా నిలబెట్టినటువంటి సేమ్ దేవుడు నీ జీవితంలో కూడా అదే రీతిగా నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధపడితే చాలు, దేవుణ్ణి ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళడానికి నిరీక్షణతో ఎదురు చూడు. నువ్వు ఈ యొక్క వాక్యాన్ని వినుచుండగా నీ జీవితంలో విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాసాన్ని పట్టుకో. ఈ విశ్వాసం ద్వారా నువ్వు ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయి. నీ జీవితంలో ఓటమిని ఇక నువ్వు ఎప్పుడు అంగీకరించవు. ఇక నీ జీవితంలో ఓటమిని ఎప్పుడు కూడా చవి చూడకుండా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ధైర్యపరుస్తూ ఆదరిస్తూ ఓదారుస్తూ నిన్ను ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రియ సహోదరుడు సహోదరి, అధైర్యపడడానికి ఒకవేళ నీ జీవితంలో ఇంకా కుంగిపోతూ కృషిస్తూ ఈ రకంగా బ్రతకడానికి కాదు నువ్వు ప్రభువుని నమ్ముకుంది. ఈ రకంగా నీ జీవితాన్ని ముగించుకోవడానికి కాదు ప్రభువుని నువ్వు ఆశ్రయించింది. కనుక మరి ఒకసారి
ఈ యొక్క విషయాలను మరి ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. మరి ఒకసారి ఈ యొక్క వాక్యాన్ని బట్టి నువ్వు బలం తెచ్చుకో. ఈ యొక్క వాక్యాన్ని బట్టి నువ్వు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయి. చూడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు మా జీవితంలో మేము క్రీస్తున్నాం. మేము పూర్తిగా దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. మా జీవితంలో వెలుగు నింపినటువంటి దేవుడు, మా జీవితంలో ఆర్థికంగా ఆశీర్వాదకరంగా మార్చినటువంటి దేవుడు, ఈ లోకంలో కావలసినటువంటి సమస్త ఈవులను మాకు అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు, నీ జీవితంలో కూడా అదే రకంగా నిన్న నేడు నిరంతరం నడిపించేటటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఎందుకు అధైర్యపడుతున్నాం? ఎందుకు నిరాశతో నిస్పృహతో ఇంకెంతకాలం నేను ఇదే జీవితాన్ని జీవించాలనేటటువంటి అదే తలంపుతో ఎందుకు కూర్చుంటున్నాం? దేవుణ్ణి ఆధారం చేసుకొని ముందుకు రా. దేవుణ్ణి ఆధారం చేసుకొని ఒక అడుగు ముందుకే దేవుడు నిన్ను దీవించడానికి, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీవు బలాన్ని పొందుకోవాలంటే వాక్యాన్ని చదువు. దేవుణ్ణి ఆధారం చేసుకోవాలంటే వాక్యాన్ని విను. నీవు దేవుణ్ణి ఆధారం చేసుకొని నీవు ఒక సాక్షి బిడ్డలాగా నీవు ముందుకు వెళ్ళాలంటే దేవుని యొక్క వాగ్దానాలను పట్టుకో. వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు. నీ జీవితంలో తప్పనిసరిగా అనేక అద్భుత కార్యములను జరిగిస్తూ ముందుకు నడిపించేటటువంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. కనుక ప్రియ సహోదరుడా, ఆ ధైర్యంతో ఓడిపోయినటువంటి స్థితిలో ఉండి ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నావేమో, నీతోటే ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇక నా జీవితంలో ఇక దీనికి దారి లేదనుకుంటున్నావేమో, ఇక అన్ని డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి అనుకుంటున్నావేమో. గాడ్ విల్ ఓపెన్ ఆల్ డోర్స్. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీకు ఏవేవైతే ఈ బంధకాల చేత బంధింపబడి ఏవేవైతే డోర్స్ క్లోజ్ అయిపోయాయో ఈరోజు తెరవబడుతున్నాయి. యేసు నామంలో ఎంతమంది అయితే ఫైనాన్షియల్గా బాధపడుతున్నారో వారందరి గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడే ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ని రిలీజ్ చేస్తున్నాం. యేసు నామంలో ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ని రిలీజ్ చేస్తున్నాం. ఎంతమంది అయితే ఈ లైవ్ ప్రోగ్రామ్ని చూస్తున్నారో వారందరూ ఆర్థికంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారుదురుగాక. అనేకులు క్రీస్తును ఆధారం చేసుకుని మా దేవుడు గొప్పవాడని సాక్షి బిడ్డలుగా నిలబడుదురుగాక. కనుక ప్రియ దేవుని బిడ్డ, అధైర్యంతో కాదు, ధైర్యాన్ని తెచ్చుకొని ప్రభు మీద ఆధారపడి ముందుకెళ్ళడానికి సిద్ధపడు. నీ జీవితంలో అనేక మేలులను పొందుకుంటాం. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో తప్పకుండా అబ్రహాం ఏ విధంగా అయితే ఆయన ఆ యొక్క దేవాది దేవుని విశ్వాసంతో నమ్మినప్పుడు దేవుడు వారి జీవితంలో మేలు చేశాడు. కాబట్టి ప్రియ సహోదరి, నీకు వస్తున్న అరణ్యం లాంటి సమస్యల్ని చూస్తూ నువ్వు ఒకవేళ వెనకడుగు వేయడానికి ఇష్టపడకు, కానీ అరణ్యంలో ఎంతోమంది జీవితంలో దేవుడు మేళ్ళ చేత నింపాడు. కాబట్టి నీ జీవితంలో వస్తున్న ప్రతికూల పరిస్థితుల్ని చూస్తూ నువ్వు వెనకపడిపోయిన దానివిగా, వెనకపడిపోయిన వాడిగా ఉండకుండగా దేవాది దేవుని యొక్క మాటల్ని గట్టిగా పట్టుకో. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానం నీ కొరకే ఇచ్చిన దేవుడు. భయపడొద్దు అని ప్రతి రోజు మన కొరకు ఒక వాగ్దానాన్ని ఇచ్చిన దేవుడు. నిన్ను విడిచిపెడతాడేమో, నిన్ను వదిలిపెడతాడేమో నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. కానీ నేను అంచెలంచెలుగా అభివృద్ధి పరచడానికి, నువ్వు ఉన్న పరిస్థితుల్లో నుంచి నేను విడిపించడానికి, నీకు వస్తున్న సమస్యల్లో మార్గం లేదేమో, ఈ సమస్యల నుంచి నేను ఏ విధంగా బయటికి రావాలి అని నువ్వు ఆలోచిస్తున్నావు. చూడు, నీ ఆలోచన దేవుని ఆలోచనగా ఆయనకు అప్పగించుకున్నట్లయితే ఆయన ఇచ్చే ఆలోచన నేను నడిపిస్తుంది. ఆయన ఇచ్చే ఆలోచన నేను సక్సెస్ఫుల్ లైఫ్ని జీవించడానికి, ఈ లోకంలో నేను ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి దేవాది దేవుడు సహాయం చేశాడు. కాబట్టి ఒకవేళ బిజినెస్లో ఓడిపోయినట్టుగా, ఒకవేళ చదువులో వెనకబడిపోయినట్లుగా, ఒకవేళ నీ జీవితంలో ఆధారం లేనట్టుగా నా ఫ్యూచర్ ఏమవుతుందో అని ఒకవేళ భయాందోళనతో ఉంటే నువ్వు భయపడకు ప్రియ సహోదరి సహోదరుడా. నీ జీవితంలో నీ దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా ఒక గొప్ప స్థానాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ముందు రోజులన్నీ కూడా నీ జీవితంలో నూతన రోజుగా దేవుడు నీ కుటుంబంలో మార్చబోతున్నాడు. ఇక మీదట ఏ శాపగ్రస్తమైన కాడి నీ కుటుంబం మీద పనిచేయదు. ఇక మీదట ఎలాంటి అనారోగ్యపు కాడి నీ కుటుంబం మీద పనిచేయదు. విశ్వసించు. ఈ యొక్క మాటల్లో ఉన్న దేవుని శక్తిని నమ్మడానికి ప్రయత్నించు. దేవుడు నీ కుటుంబంలో మేలుల వెంబడి మేలు చేయడానికి అబ్రహామును, ఇస్సాకును, యాకోబును ఈ లోకంలో గొప్ప సాక్షులుగా
ఈరోజు మనం వారి పేర్లను పట్టుకొని ప్రార్థన చేస్తున్నామంటే వారిని దీవించినందుకే. కాబట్టి నిన్ను కూడా నీకున్న ఆర్థిక పరిస్థితిని చూసి దేవుడు గమ్మున ఉండడానికి కాదు, కానీ నువ్వు ఒకవేళ ఆయన వైపు చూస్తూ, ఒకవేళ ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని దేవుని నమ్మి ఆ యొక్క వాగ్దానానుసారంగా నువ్వు ఆ యొక్క మాటలు పట్టుకొని ముందుకు వెళ్తే తప్పకుండా నీ జీవితంలో దేవుడు మేలును జరిగించడానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి నువ్వు కృంగిపోయి నువ్వు బాధపడుతూ ఉండవలసిన అవసరం లేదు, కానీ దేవుని యొక్క మాటలను బట్టి ధైర్యం తెచ్చుకో. నీ దేవుడు నిన్ను పిలిచింది, నిన్ను ప్రత్యేకపరుచుకుంది ఈ లోకంలో నిన్ను అలాగే ఉంచడానికి కాదు, కానీ ఒక్కొక్క స్థానం ఒక్కొక్క మెట్టు నిన్ను ఎక్కించడానికి. మేము పడిపోయినప్పుడు, మేము కృంగిపోయినప్పుడు, మా లేమి స్థితిలో మమ్మల్ని దేవుడు పట్టుకున్నాడు. కాబట్టి మా జీవితంలో ప్రతి దినము కూడా అసలు ఎవరికి కూడా అర్థం కాని విధంగా దేవుడు ఈ రోజు వరకు మమ్మల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో ఒకవేళ కృంగిపోయినట్టుగా ఉంటే ఇదిగో ఈ యొక్క మాటలు నీ జీవితాన్ని ధైర్యపరచడానికి. హలో, ప్రైజ్ లార్డ్. మేడం నా పేరు రేఖ. అమ్మ రేఖ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మల్లపల్లి నుంచి. అమ్మ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మల్లపల్లి నుంచి మాట్లాడుతున్నాను. అమ్మ చెప్పండి అమ్మ. దమ్ము వస్తుందమ్మా బాగా. అమ్మ అమ్మ చెప్పండి. అమ్మ వింటున్నాం అమ్మ. మీకోసం మేము బాగా దమ్ము. అమ్మ ప్రార్థన చేస్తామమ్మ. తండ్రి నీకు వందనాలు. ప్రియ సహోదరి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఇదిగో ఆ యొక్క అనారోగ్యం యేసు నామంలో తొలగించమని అడుగుతున్నాం ప్రభా. యేసు నామంలో యొక్క దమ్ము తండ్రి ఆ యొక్క అనారోగ్యం తీసుకొచ్చిన ప్రతి అంధకార చీకటి శక్తుల్ని యేసు నామంలో బంధిస్తున్నాం ప్రభా. బిడ్డకు సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం. మీరు విడిపించండి, మంచి ఆరోగ్యం దయచేసి నీ నామంలోకి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అమ్మ తప్పకుండా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఈ యొక్క మేము ఇంకా మీ కొరకు ప్రార్థన చేస్తాం. తప్పకుండా దేవుడు మీకు ఉన్న యొక్క బలహీనతల్లో నుంచి దేవుడు విడిపిస్తాడు. అమ్మ ప్రైజ్ లార్డ్ అమ్మ. చాలామంది అనారోగ్యంతో, చాలామంది కృంగిపోయి కార్యక్రమాన్ని చూస్తున్న మీ జీవితంలో ఈ యొక్క దినంలో దేవుడు నూతనమైన ఆశీర్వాదములను, నూతనమైన ఆయురారోగ్యంను మీకు ఇస్తాడు. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి ఫోన్ చేయండి. మీ కొరకు 24 గంటలు ప్రార్థించడానికి మా యొక్క ప్రార్థన గ్రూప్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ప్రతిరోజు కూడా ఆ యొక్క ప్రాంతంలో ప్రార్థన జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఇచ్చే ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్, ఫోన్ చేసిన ప్రతి ఒక్కరి కొరకు నమ్మకంగా వారు ప్రార్థన చేస్తున్నారు. మేమందరం కలిసి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. మీరు ఇచ్చే ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ కూడా మా దగ్గర ఉంది. కాబట్టి మీ కొరకు మేము ప్రార్థిస్తుండగా దేవుడు తప్పకుండా మీరు ఇచ్చే ప్రతి ప్రార్థనను ఆ యొక్క దేవాది దేవుడు నెరవేర్చడానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి ఇంకా ఎవరైనా మందిరానికి వెళ్లకుండా ఉంటూ మేము ఆరాధనలో పాల్గొనాలి అనుకుంటున్న వారు ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకి స్వాగత్ ఫంక్షన్ హాల్ నేరెడ్మెట్ ప్రాంతంలో జరగబోయే ఆరాధనలో పాల్గొనండి. తప్పకుండా దేవుని యొక్క నూతన ఆశీర్వాదాలు పొందుకుంటారు. హలో, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మీ పేరేంటండి? చందన గారు. అమ్మ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్. అమ్మ చెప్పండి అమ్మ. సంతానం కోసం. ఎన్ని సంవత్సరాలు అయింది సిస్టర్ మ్యారేజ్ అయ్యి? 3 years అయింది. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. తప్పకుండా దేవుడు మీకు సంతానాన్ని ఇస్తాడు. తండ్రి నీకు వందనాలు ప్రభా. చందన గారి గురించి ప్రార్థిస్తున్నాను యేసయ్య. యేసు నామంలో ప్రభా యొక్క గర్భఫలంను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇంతకు ముందు మేము విన్న సాక్ష్యంలో మా ప్రియ సహోదరుల జీవితంలో ఏ నవ్వునైతే నీవు నింపావో, ఏ ఆశీర్వాదాన్ని అయితే నింపావో వారిని సాక్షులుగా నిలబెట్టుకున్నావో, ఇదిగో తండ్రి అదే విధంగా ఈ బిడ్డను దీవించండి, గొప్ప చేయండి. యేసు నామంలో ఆమెను బ్లెస్ చేస్తున్నాం ప్రభా. గర్భఫలంను రిలీజ్ చేస్తున్నాం తండ్రి. అయ్యా సంతానముతో ప్రభా బిడ్డను దీవించండి తండ్రి. నూతన ఆశీర్వాదములతో బిడ్డ జీవితంలో గొప్ప సాక్షిగా నిలబెట్టుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తప్పకుండా సిస్టర్ మీరు సాక్ష్యాలు వినుంటారు. మీకు ఒక బాబుని ఇస్తాడమ్మా. హలో అమ్మ చందన గారు, దేవుడు మీకు దీవించి ఆశీర్వదించి ఒక బాబుని ఇస్తాడు దేవుడు నెక్స్ట్ ఇయర్ కల్లా. ఓకే 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 సిస్టర్, గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.
ఎందరి జీవితంలో ప్రవచన పూర్వకంగా దేవుని యొక్క వాక్ను విడుదల చేశాడో వాళ్ళ జీవితంలో తప్పకుండా ఇచ్చాడు. ప్రియ సహోదరి చందన గారు, మీరు కూడా రాసి ఉంచుకోండి, పట్టుకోండి. విశ్వాసంతో దైవజనులు చెప్పిన యొక్క మాటను యొక్క ప్రవచనాన్ని తప్పకుండా దేవుడు మీ జీవితంలో నెరవేరుస్తాడు. కాబట్టి కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు మీ జీవితంలో ఇంకా ఎందరైతే గర్భఫలం లేకుండా ఉన్నారో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ జీవితంలో ఒకవేళ సంతానం లేకుండా కృంగిపోయినట్లయితే ఇదిగోండి మీ కొరకు కూడా ఒక శుభవార్త. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. అబ్రహాము ఏ విధంగా అయితే, శారా ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఉన్నారో మృతతుల్యమైన వారి జీవితంలో దేవుడు యొక్క సంతానాన్ని ఇచ్చి వారిని ఆశీర్వదించాడు. కాబట్టి నీ జీవితంలో కూడా డాక్టర్స్ చెప్పుండొచ్చు, ఇరుగు పొరుగు వారు నేను కృంగదీస్తుండొచ్చు, ఒకవేళ ఎటు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని నువ్వు బాధపడుతున్నావేమో, నీ యొక్క కన్నీటి బాష్ప బిందును తుడిచివేయడానికి, నీ మనోవేదనను తుడిచివేయడానికి హన్నా దేవుడి మందిరంలోకి వెళ్ళి ఎక్కెక్కి ఏడుస్తున్నప్పుడు ఆ యొక్క ఏడుపును చూస్తూ దేవుడు గమ్మున ఉండలేదు, కానీ దేవుడు ఆయన యొక్క సేవకుని ద్వారా మాట్లాడాడు. తప్పకుండా దేవుడు ఆ యొక్క ప్రవక్త అయిన సమూయేల్ని హన్నా గర్భంలో ఇచ్చినట్టుగా నువ్వు కూడా ఈ యొక్క గర్భఫలం కొరకు ప్రార్థిస్తూ ఒకవేళ కృంగిపోయి లేకుండా ఉంటున్నట్లయితే దేవుడు నీ జీవితంలో కూడా హన్నా ఏ విధంగా అయితే ప్రభు పాద సన్నిధిలోకి వెళ్ళిందో ఆ విధంగా ప్రభు పాద సన్నిధిలో కూర్చో, నీ ముఖమును తేజస్సుతో నింపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హలో, ప్రైజ్ లాడండి బ్రదర్. ప్రైజ్ లాడ్. సంతానం లేదు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది బ్రదర్? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ మండలం రతన్ కూడా విలేజ్, అక్కడ నుంచి విలేజ్ నుంచి మాట్లాడుతున్నామా. చెప్పండి బ్రదర్. మాకు సంతానం లేదు, మ్యారేజ్ అయ్యి కూడా మాకు 11-12 years అవుతుందండి. బ్రదర్, సంతానం దేవుడు అంటే నమ్మకం ఎక్కువ. అంటే ప్రార్థనలో చూస్తే నాకు చాలా అద్భుతంగా ఎన్నో జరుగుతున్నాయి చూసి నేను బాగా చేస్తున్నాను. అప్పుడప్పుడు నాకు ఈ పెయిన్ వస్తుంది, ఇక్కడ ఈ కడుపులో నుంచి పెయిన్ వస్తుంది. అక్కడ దగ్గరికి వెళ్తే ఏమన్నాడంటే అది గ్యాస్ ట్రబుల్, లోపల ఖరాబ్ అయిపోయింది అన్నాడు. నార్మల్గా చూసుకుంటే నేనైతే ఏం స్కానింగ్ తీయలేదు, దేవుడి నమ్మకంతో నేను కాల్ చేయడం జరిగింది. తప్పకుండా బ్రదర్, మీరు నమ్మకంతో ఎందరైతే ఆయన నమ్మి ఆయన దగ్గరకు వస్తారో వాళ్ళని సిగ్గుపడనీయలేదు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి మీరు నమ్ముతున్నారు, అనేకుల సాక్ష్యాలు విన్నారు. కాబట్టి ఈ రోజు చేసే ఈ ప్రార్థన కూడా నమ్మండి. యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఈ యొక్క ప్రార్థన గట్టిగా పట్టుకోండి. దైవజనులు మీ కొరకు ప్రార్థిస్తారు. తప్పకుండా మీ జీవితంలో మేలు కలగబోతుంది. హలో బ్రదర్, చెప్పండి మీ పేరేంటి? దేవకుమార్ గారు. ఓకే, నేను ప్రార్థన చేస్తాను. తండ్రి నీకు మహిమ కలుగును గాక. ఇదిగోండి మరి ఒకసారి మా ప్రియ సహోదరుడు దేవకుమార్ గారి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. తండ్రి ఇదిగోండి ఈయనకున్నటువంటి అవమానాన్ని యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కొట్టివేస్తున్నాం. తండ్రి ఇదిగోండి మేము ఏదైతే భూమి మీద బంధిస్తాము, దేన్నైతే విప్పుతామో అది మీ యొక్క పరలోక రాజ్యంలో దాన్ని నెరవేర్చేటటువంటి గొప్ప దేవుడు. యేసు నామంలో ఇప్పుడే తండ్రి ఇదిగోండి ఈ యొక్క బిడ్డ జీవితంలో నీ యొక్క సాక్షి బిడ్డగా నిలబడడానికి ఈ రోజు నుంచి ఈయన పక్షంలో మీరు నిలబడమని మరి ఒకసారి మీ యొక్క పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను తండ్రి. ఇదిగోండి ఈయన జీవితంలో గొప్ప అద్భుత కార్యములను జరిగించండి, ఆశ్చర్య కార్యములను జరిగించండి. ఇన్ని సంవత్సరాల వరకు పడినటువంటి ప్రతి ఒక్క అవమానం కొట్టివేయబడాలి పరిశుద్ధాత్మ తండ్రి. ఇదిగోండి ఈ రోజు నుంచి గొప్ప సాక్షి బిడ్డలాగా లేవనెత్తండి. ఆయన కడుపులో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి గ్యాస్ ట్రబుల్ సమస్యను యేసు నామంలో గద్దిస్తున్నాను. సంపూర్ణ విడుదల కలుగును గాక. తండ్రి ప్రియ బిడ్డను బలపరిచండి, మీలో స్థిరపరచబడడానికి గొప్ప అద్భుత కార్యంలో మీరు జరిగించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. బ్రదర్ హలో, దేవుడు తప్పనిసరిగా మీ జీవితంలో గర్భఫలం అనుగ్రహిస్తాడు. ఓకేనా? ఓకే ఓకే, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. చూడండి, వారి జీవితంలో నమ్మారు దేవుడు, అనేకుల జీవితంలో చేసిన దేవుడు నా జీవితంలో చేస్తాడని. వారి జీవితంలో తప్పకుండా దేవుడు చేస్తాడు. హలో, ప్రైజ్ లార్డ్ అండి. అమ్మ మీ పేరేంటమ్మా? అమ్మ పేరేంటమ్మా? కీర్తి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? వరంగల్ నుండి మాట్లాడుతున్నాం. చెప్పండి సిస్టర్. మేము కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నాం, మాకు ప్రేయర్ చేయరా?
తప్పకుండా సిస్టర్, మీ యొక్క ఫైనాన్షియల్ కొరకు మేము ప్రార్థన చేస్తాం. తండ్రి నీకు వందనాలు. ప్రియ సహోదరి కీర్తి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లం గురించి అయితే బాధపడుతున్నారు తండ్రి, యేసు నామంలో వారి యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచండి. వారి యొక్క జీవితంలో ఫైనాన్షియల్గా వస్తున్న ప్రతి సమస్యలో నుంచి విడుదల దయచేయండి. వారి యొక్క మానసిక వేదనలో నుంచి విడుదల దయచేయండి. కుటుంబాన్ని గొప్ప చేయండి, ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. సిస్టర్, తప్పకుండా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ సహోదరి, ప్రతి శనివారం మధ్యాహ్నం ప్రారంభమయ్యే యొక్క లైవ్ కార్యక్రమాన్ని చూడండి. అనేకులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. మీ జీవితంలో నిజంగా ఈరోజు ఎన్ని సాక్ష్యాలు విన్నారు, ఎంతమంది జీవితాల్లో మేలు చేశాడు దేవుడు, మీ జీవితంలో కూడా చేస్తాడు. హలో, ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, మీ పేరేంటండి? ప్రభుపాల్ గారు, ఎక్కడి నుంచి అండి? కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి బ్రదర్. 5వ తారీఖు నుంచి కొంచెం కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. బ్రదర్, మొన్న లాస్ట్ ఫ్రైడే డిశ్చార్జ్ అయినా కానీ అలాగే సమస్య. బ్రదర్. ఓకే, రవిపాల్ గారు. ఓకే, ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీ గురించి ప్రార్థన చేస్తాను. తండ్రి నీకు మహిమ కలుగును గాక. నజరేయుడైనటువంటి యేసు నామంలో ఇప్పుడే విడుదల కలుగును గాక. సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తుండగా పరిశుద్ధాత్మ తండ్రి, మా మాటలను రూఢిపరచువాడు నీవే కనుక ఇదిగోండి యొక్క బిడ్డ మీద నీ యొక్క హస్తం ఉంచండి, బలపరచండి. ప్రతి విధమైనటువంటి బలహీనతలను, ప్రతి విధమైనటువంటి శారీరక బలహీనతలను యేసు నామంలో గద్దిస్తున్నాను. సంపూర్ణ విడుదల కలుగును గాక. పరిశుద్ధాత్మ తండ్రి ముట్టండి, తాకండి, సంపూర్ణ విడుదలను అనుగ్రహించి ఒక సాక్షి బిడ్డలాగా లేవనెత్తమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. బ్రదర్, నెక్స్ట్ వీక్ కల్లా మీకు ఉన్నటువంటి కిడ్నీ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది. దేవుని యొక్క సాక్షి బిడ్డలాగా నెక్స్ట్ లైవ్ లో మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు. ఆమేన్, ఆమేన్, సే ఆమేన్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క కార్యక్రమం మీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క సాక్ష్యములను మీరు మరలా ప్రసారమయ్యే లైవ్ కార్యక్రమంలో పంచుకోవచ్చు. ఎంతమంది అయితే ఈరోజు కాల్స్ కలవకుండా ఉన్నాయి అయితే మీ కొరకు 24 గంటలు ప్రార్థించడానికి మా ప్రార్థన గ్రూప్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా మీ జీవితంలో దేవుడు తప్పకుండా మీ జీవితంలో ఇంకా ఇంకా గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధపడుతుండగా దేవాది దేవుడు మిమ్మల్ని నూతనమైన మేళ్లతో నింపబోతున్నాడు. కాబట్టి కృంగిపోవాల్సిన అవసరం లేదు. మీ కొరకు దివారాత్రులు మేము ప్రార్థిస్తాం. తప్పకుండా ఈరోజు ఎన్ని కాల్స్ ద్వారా మీరు మాట్లాడాలో ప్రియ సహోదరి సహోదరుడా, మీ యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. ఈ యొక్క ప్రార్థన ద్వారా దేవుని యొక్క జవాబు మీరు పొందుకుంటారు. మీ జీవితంలో ఇంకా మేలును చూడడానికి ఒకవేళ మీరు ఒక ఆరాధనలో పాల్గొనాలంటే సాయంత్రం ప్రతి ఆదివారం 6 గంటలకి ప్రారంభమయ్యే ఆ యొక్క స్వాగత్ ఫంక్షన్ హాల్ నేరెడ్మెట్ సికింద్రాబాద్ ప్రాంతంలో ప్రారంభమయ్యే లైవ్ కార్యక్రమంలో మీరు పాల్గొనండి. దేవుడు తప్పకుండా నూతనమైన మేళ్లతో నింపుతాడు. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు ఫోన్ చేయొచ్చు. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు మనోహర్ అండి. మనోహర్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? చెప్పండి బ్రదర్. ఇంటర్ ఎగ్జామ్స్ పేపర్ వాల్యుయేషన్ పెట్టానండి, కొంచెం ప్రేయర్ చేయరా? ఇంటర్ ఎగ్జామ్సా బ్రదర్? ఓకే, మీ యొక్క వాల్యుయేషన్లో దేవుడు తప్పకుండా మీకు విజయాన్ని ఇస్తాడు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు బ్రదర్. యేసయ్యా నీకు మహిమ కలుగును గాక. ఇదిగోండి మా ప్రియ సహోదరుడు మనోహర్ గారి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇదిగోండి ఆయన యొక్క రాసినటువంటి ఆ యొక్క ఎగ్జామ్స్లలో మంచి ఉత్తీర్ణతను మీరు అనుగ్రహించండి తండ్రి. ఇదిగోండి ఈ యొక్క బిడ్డను సాక్షి బిడ్డలాగా లేవనెత్తండి. అనేకులు ఎదుట తండ్రి ఇదిగోండి నాకు అవమానాన్ని కొట్టివేస్తూ మీ యొక్క చేతులకు సమర్పిస్తున్నాను. సాక్షి బిడ్డలాగా లేవనెత్తమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అధైర్యపడమాకు, దేవుడు తప్పనిసరిగా ఈసారి రిజల్ట్లో నీ నంబర్ దాంట్లో ఉంటుంది. మనోహర్, హలో ప్రియ సహోదరుడా, నీ యొక్క అవమానం కొట్టివేస్తున్నాడు దేవుడు. తప్పనిసరిగా నీకు ఈసారి విజయాన్ని దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఓకే,
దేవాది దేవుడు ఎంతమంది అయితే స్టూడెంట్స్గా ఉండి ఒకవేళ ఉత్తీర్ణత సాధించకుండా నీ చదువులో వెనకబడిపోయినట్టుగా అనిపిస్తున్నట్లయితే భయపడకు. ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో జ్ఞానవంతమైన జ్ఞానముతో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆయన మీద ఆధారపడు, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. చాలామంది తల్లిదండ్రులు పిల్లల యొక్క భవిష్యత్తు గురించి, వారి యొక్క ఫీజుల గురించి ఈ యొక్క స్కూల్కి వెళ్తున్న దినాల్లో ఉంటుండగా ఆర్థిక పరిస్థితులతో ఒకవేళ నీ పిల్లల్ని స్కూల్స్కి పంపించకుండా ఒకవేళ నువ్వు బాధపడుతుంటే నీకు మంచి శుభవార్త ఏంటంటే ఈ రోజు నుంచి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. నీ కష్టార్జితంలో నుంచి దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నువ్వు పడిన ప్రతి అవమానమును దేవుడు కొట్టివేయబోతున్నాడు. కాబట్టి కృంగిపోవాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులుగా ఉన్నవారికి దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే మీరు ధైర్యం తెచ్చుకోండి. మీ బిడ్డల భవిష్యత్తు ద్వారా దేవుని నామం మహిమపరచబడబోతుంది. నీ కుటుంబం ద్వారా దేవుడు నువ్వు పోగొట్టుకున్న ప్రతిదీ కూడా, ఏదైతే నేను పోగొట్టుకున్నాను నా జీవితంలో, ఏదైతే నువ్వు లేమితో అనుభవిస్తున్నావో, ఇది లేదు అది లేదు అలా అవుతే బాగుంది అని బాధపడుతున్నావు చూడు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు నష్టపోయి, ఒకవేళ సమస్తము కోల్పోయి ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నట్లయితే, ఒకవేళ ఫోన్ చేయలేని పరిస్థితిలో ఉన్నట్లయితే అయినా పర్వాలేదు. నీ జీవితంలో ఒక శుభవార్త ఏంటంటే దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నిన్ను మర్చిపోలేదని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, విశ్వాసంతో ముందుకు సాగు. హలో, ప్రైజ్ లాడండి. ప్రైజ్ లాడమ్మా. అమ్మా మీ పేరేంటండి? సింఫనీ అండి. సింఫనీ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి సిస్టర్. మీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి సిస్టర్. మా ఫ్యామిలీ గురించి ప్రేయర్ చేయండి. మీ ఫ్యామిలీ గురించి ప్రార్థన చేయాలి. ఓకే అని రిక్వెస్ట్ ఉందండి. అచ్చా ఓకే సిస్టర్. మీ యొక్క ప్రతి మానసిక వేదనని మీరు లైవ్ తర్వాత కూడా కాల్ చేయొచ్చు. మీ కొరకు మేము పర్సనల్గా కూడా ప్రార్థన చేస్తాం. తండ్రి నీకు వందనాలు. ప్రియ సహోదరి సింఫనీ గారిని మీ చేతికి అప్పగిస్తున్నాం. కుటుంబంలో ఏదైతే కొరతగా తను భావిస్తుందో, ఏదైతే తండ్రి కృంగిపోయిన విధంగా భావిస్తుందో, యేసు నామములో వారి కుటుంబాన్ని మీరు దీవించండి. శాంతి సమాధానములను, ఆయుర ఆరోగ్యములను, క్షేమాభివృద్ధిని మీరు కలిగి చేయండి ప్రభా. ప్రతి డిస్టర్బెన్స్ స్పిరిట్ని బంధిస్తున్నాను యేసు నామములో ప్రభా. బిడ్డల్ని గొప్ప చేయండి, దీవించండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. సిస్టర్ తప్పకుండా మీరు మీ లోపల ఏ ఫీలింగ్స్ అయితే ఉన్నాయో దేవుడు వాటన్నిటిని కూడా నిర్మూలన చేసి మిమ్మల్ని సంతోషంగా నిలబెట్టుకుంటాడు. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. చూడండి, లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి మీ అందరికీ మరి ఒకసారి ప్రేమపూర్వకంగా ఈ ప్రతి శనివారం వస్తున్నటువంటి లైవ్ ప్రోగ్రామ్ మీరు చూసి ఆశీర్వాదకరంగా మార్చబడాలని మరి ఒకసారి. హలో, ప్రైజ్ లాడండి. హలో, హలో, ప్రైజ్ లాడం. ప్రైజ్ లాడండి. మీ పేరేంటమ్మా? సుజాత అండి. సుజాత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మా చెప్పండి అమ్మా. కొంచెం ఇల్లు స్థలం గురించి పెడుతున్నాం. పాత వాళ్ళవి కూడా ఇల్లు స్థలము వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి. అమ్మా అమ్మ మేము ప్రార్థన చేస్తాం. మీరు కళ్ళు మూసుకొని దేవుడు తప్పకుండా మీ అవసరత తీరుస్తాడు. తండ్రి నీకు వందనాలు. ప్రియ సహోదరి సుజాత గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఏ ఇల్లు అయితే లేదని బాధపడుతుందో యేసు నామంలో వారికి సరిపోయేటట్టుగా తండ్రి వారిని దీవించండి. వారి యొక్క కుటుంబంలో నూతనమైన ఆశీర్వాదములతో మీరు నింపండి ప్రభా. అమ్మని ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆయురారోగ్యం దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అమ్మ తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడమ్మా. ప్రైజ్ లార్డ్. చూడండి, చాలామంది జీవితాల్లో భయంకరమైన డిప్రెషన్స్లో మనకు వచ్చే ప్రతి కాల్స్ కూడా వాళ్ళు ఏదో ఒక లేమితో బాధపడుతుండగా దేవుడు వారి జీవితంలో మేలు చేయబోతున్నాడు. హలో, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. మీ పేరేంటండి? అనిత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి సిస్టర్. రిక్వెస్ట్ నా జాబ్ పర్పస్ అండి. నా జాబ్ పోయింది. నా జాబ్ నాకే తిరిగి రావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా నువ్వు పోగొట్టుకున్న జాబ్ని దేవుడు ఈ కమింగ్ మంత్లోని దేవుడు మీకు ఇస్తాడు సిస్టర్. ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు. ప్రియ సహోదరి అనిత గురించి ప్రార్థిస్తున్నాం. యేసు నామంలో ఏ జాబ్ అయితే తను కోల్పోయి బాధపడుతుందో తండ్రి, ఆ యొక్క బిడ్డ జీవితంలో తండ్రి తిరిగి ఆ యొక్క ఉద్యోగాన్ని మీరు ఇస్తున్నందుకే నీకు వందనాలు ప్రభా. మరలా ఈ బిడ్డని సాక్షిగా నిలబడనుగాక తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఆ కోల్పోయిన నాయన ఉద్యోగంను మీరు తిరిగి దయచేసి నీ నామంకు మహిమ తెచ్చుకోమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.
సిస్టర్ తప్పకుండా గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ జాబ్. మీరు భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రతి శనివారం వస్తున్నటువంటి యొక్క లైవ్ కార్యక్రమాన్ని తప్పక వీక్షించండి. ఆశీర్వాదకరంగా మార్చబడండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు తప్పనిసరిగా. హలో, ప్రైజ్ ది లార్డ్ అండి. చెప్పండి బ్రదర్, మీ పేరేంటండి? పేరు దేవా అండి. నేను ఇక్కడ మన్నెగూడ నుంచి మాట్లాడుతున్నామ్మా. చెప్పండి, మీ ప్రార్థన అవసరత చెప్పండి. చాలా ఆర్థిక ఇబ్బంది పరిస్థితుల వల్ల దేవుడు అంటే ఎంతో నమ్మకంతో ఉండేవాడిని. అద్భుతాలు చేసినటువంటి ఎంతో మంది చూస్తున్నాను. కానీ టీవీ ద్వారా చూసి ఫోన్ చేయడం జరుగుతుంది. చాలా ఎంతో మందిని తీసుకెళ్తా ఉన్నాడు. మీరు నమ్ముతున్నారా మరి వారి జీవితంలో మేలు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేస్తాడని? తప్పకుండా ఈ యొక్క నమ్మకాన్ని దేవుడు నిలబెట్టుకుంటాడు బ్రదర్. మీకోసం దైవజనులు ప్రార్థిస్తారు. ఏ నమ్మకంతో అందరి జీవితంలో జరుగుతున్నాయి, నా జీవితంలో జరగట్లేదని బాధపడద్దు. ఈరోజు నమ్మకంతో దేవుని సన్నిధిలో మీరు ఫోన్ చేశారు. ప్రార్థన పూర్వకంగా దేవుడు మీ యొక్క జీవితంలో తప్పకుండా మీ ఫైనాన్షియల్ బ్లెస్ చేస్తాడు. నేను ఒకటి అనుకున్నానమ్మా. అయ్యా చెప్పండి. ఆర్థిక సహాయం కోసం అయినప్పటికీ నాకు సంతానం లేనప్పటికీ నాకు సంతానము 12 years సంతానం కూడా కావాలి. అలాగే నేను అనుకున్నట్టుగా నాకు ఎక్సర్సైజ్ దేనికి స్పాన్సర్ నా మనసులో అనుకున్నాను, చేస్తానమ్మా. తప్పకుండా బ్రదర్. రాష్ట్రాల తరఫున యేసు ప్రభువు వారికి తరఫున నమ్మకం నేను అడగకుండా ఇచ్చిన దేవుడు అడిగితే ఎందుకు కూడా నేను నమ్మకం చేస్తున్నాను. ఆ దేవుడికి ఒక్కరికి తెలుసు కూడా చెప్పాను. తప్పకుండా ఆయన మందిరంలో వేసిన విత్తనాలని దేవుడు ఎప్పుడు ఫలించకుండా ఉండలేదు. ఎందరైతే ఇచ్చిన వాళ్ళని దేవుడు దీవిస్తున్నాడు. మీరు అనుకున్నారు కాబట్టి మీ కోరికను దేవుడు నెరవేరుస్తాడు బ్రదర్. ప్రార్థించారు. హలో బ్రదర్, ఈ టీవీ చూస్తున్నటువంటి మీకు కూడా ఒక శుభవార్త. అబ్రహాంను దీవించిన వారిని దేవుడు దీవిస్తానని వాగ్దానం చేశాడు. దీవించినటువంటి వారిని దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. కల్వరి బ్లెస్సింగ్ మినిస్ట్రీ పెట్టడానికి గల ప్రధానమైనటువంటి కారణం, నేను దర్శనాన్ని చూశాను. ప్రభా, ఒకవేళ చాలామంది దైవజనులు ఉన్నారు, చాలామంది అనాయింటెడ్ పాస్టర్స్ ఉన్నారు, చాలామంది ప్రాఫిట్స్ ఉన్నారు, చాలామంది అపోస్టల్స్ ఉన్నారు. నాకు నా దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి అభిషేకంతో ముందుకు వెళ్ళాలా అనేటటువంటి నా ప్రార్థనను ప్రభు విన్నాడు. దేవగారు మీరు కూడా వింటున్నారు కదా? ఓకే, వినండి. లైవ్లో చూస్తున్నటువంటి మీ అందరికీ ఓకే. ఓకే ఓకే నా దగ్గర ఏదైనా ఒక కొత్త అభిషేకం, నా దగ్గర ఉన్నటువంటి అనాయింటింగ్ దేవుడు నన్ను బ్లెస్ చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు నన్ను బ్లెస్ చేస్తానని, అందుకొరకే కల్వరి బ్లెస్సింగ్ మినిస్ట్రీ అని పెట్టాను. అయితే ఫస్ట్ నేను చర్చ్ మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి బ్లెస్సింగ్స్ లేవు. ఎటు చూసిన భయంకరమైన డిసప్పాయింట్మెంట్స్, 1, 2, 3 కొన్నిసార్లు నేను నా భార్య నార్త్ ఇండియాలో కష్టపడినటువంటి అనుభవం ఉంది. దాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ మేము పరిచయం ప్రారంభించినప్పుడు 1, 2, 3 ఆ రకంగా చూస్తున్నప్పుడు నాకు అనిపించేది, కల్వరి బ్లెస్సింగ్ మినిస్ట్రీ పెట్టాం, ఎలాంటి బ్లెస్సింగ్ లేదనుకుంటారేమో వీళ్ళందరూ అని నా లోపల ఒక ఉండేది. ఎప్పుడైతే నేను నిజంగానే దేవుణ్ణి పూర్తిగా ఆధారం లేనప్పుడు కూడా విశ్వసించాను, నా జీవితంలో ఆటోమేటిక్గా బ్లెస్సింగ్స్ అనేవి వాటిని పిలవకుండా పరిగెత్తుకుంటూ వస్తున్నాయి, యాడ్ అయిపోతున్నాయి. ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ బ్లెస్డ్. నేను నిజంగా ఆశీర్వాదకరంగా మార్చబడ్డా కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా. కనుక నువ్వు ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ జీవితంలో నీకు ఏ బ్లెస్సింగ్ కావాలన్నా నువ్వు నాకు ఒకసారి ఫోన్ చేయి, తప్పనిసరిగా ఆ బ్లెస్సింగ్ నేను రిలీజ్ చేస్తాను. దేవుడిని దాన్ని స్థిరపరుస్తాడు. ఓకే, దేవగారు మీ గురించి ప్రార్థన చేస్తాను. తండ్రి, నీకు మహిమ కలుగును గాక యేసయ్యా. ఇదిగోండి ఒక ప్రియ సహోదరుడు చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి తండ్రి, ఇదిగోండి ఏది లేకున్నా మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టాను అంటున్నాయి, మిమ్మల్ని మాత్రం నమ్ముకుంటా అంటున్నాడు. కనుక ఇదిగోండి ప్రభా, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఈయనకు గర్భఫలం లేనప్పటికీ
నిన్ను మాత్రం విడిచిపెట్టనని ఆ బిడ్డ చెప్పబడినటువంటి ఆ యొక్క సాక్ష్యాన్ని బట్టి తండ్రి ఇదిగోండి ఈ యొక్క బిడ్డను మరి ఒకసారి మీ పాద సన్నిధికి వచ్చిన పక్షంలో ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైనటువంటి బ్లెస్సింగ్స్ని రిలీజ్ చేస్తున్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి ఇదిగోండి ఈయనను ఆశీర్వాదకరంగా మార్చువాడు నీవే కనుక ఇదిగోండి ప్రభా ఈయనను దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది అయితే తండ్రి ఇదిగోండి ఈయన చెప్పబడుతున్నటువంటి మాటల ద్వారా ఈ యొక్క టీవీ కార్యక్రమంలో ఎంతమంది అయితే తండ్రి ఇదిగోండి వీరు ఇన్స్పైర్ అవుతున్నారు. వీరి జీవితంలో నిజంగానే మా దగ్గర అన్నీ ఉండి మేము కొన్నిసార్లు విశ్వసించలేకపోతున్నాం అని ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరికీ తండ్రి ఇదిగోండి మీరు ఒకసారి తాకండి, బలపరచండి, మీలో స్థిరపరచబడడానికి తండ్రి ఇదిగోండి ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను దేవుని విశేషంగా ఈయనను దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవగారు ప్రైజ్ ద లార్డ్. ఓకే, చూడండి ఎంత నమ్మకంతో దేవుని సన్నిధిలో నాకేమిచ్చినా ఇవ్వకపోయినా దేవుడు నన్ను దీవిస్తే చాలనుకుంటున్నా యొక్క సహోదరుడు. హలో ప్రైజ్ ద లార్డ్ అమ్మా. హలో అమ్మా, ప్రైజ్ ద లార్డ్ అండి. మీ పేరేంటమ్మా? అమ్మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నామ్మా? అమ్మా చెప్పండి అమ్మా, మీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి. ఒక అమ్మాయికి చేగల్ల పక్కన బోర్బాయిలో పడ్డారనమాట. ఇప్పుడు 46 గంటలు అయిపోయింది. ఏం పేరు అమ్మా అమ్మాయి పేరు? అయితే నిన్న నుంచి చూస్తా ఉన్నాను. ఓకే 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 అమ్మా. ఓకే, మీరు దేవుని నమ్ముతున్నారమ్మా? ఏమని నమ్ముతున్నారు? ఆ అమ్మాయిని దేవుడు తప్పనిసరిగా కాపాడుతాడని నమ్ముతున్నారా? మీకు కొంచెం ఆవగినంత విశ్వాసం మీ లోపల ఉంటే నిజంగానే తప్పనిసరిగా ఆమె బ్రతికి దేవుని మహిమపరుస్తుంది, మిమ్మల్ని బట్టి మన ప్రార్థనను బట్టి. ఓకే, ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు మహిమ కలుగునుగా యేసయ్య. ఇదిగోండి ప్రభా, నీవు నిజంగానే మా జీవితాలలో అనేకుల జీవితాలలో ఏ రకమైనటువంటి అద్భుత కార్యంను జరిగించారో ఇదిగోండి ఆ పాప గురించి అడిగినటువంటి ఆ యొక్క ప్రార్థన రిక్వెస్ట్ను మరి ఒకసారి మీ పాద సన్నిధికి వచ్చి బ్రతిమిలాడుతున్నాను తండ్రి. ఆ యొక్క బిడ్డలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క శోధనను, ఆ యొక్క డిస్టర్బెన్స్ను గద్దిస్తున్నాను తండ్రి. ఇదిగోండి ఎక్కడైతే పడవేయబడ్డదో యేసు నామంలో తండ్రి ఇదిగోండి ఆ యొక్క బిడ్డ యేసుక్రీస్తు ప్రభు ద్వారా నేను బ్రతికి ఉన్నాననేటటువంటి సాక్షి బిడ్డలాగా లేవనెత్తండి, బలపరచండి, స్థిరపరచండి తండ్రి. ఇదిగోండి ఈ యొక్క ప్రియ సహోదరి కోరినటువంటి రీతిగా తండ్రి ఇదిగోండి ఈమె ముందే ఆ యొక్క సాక్ష్యం జరుగుతుండగా ఆ సాక్ష్యం ద్వారా ఈ యొక్క ప్రియ సహోదరి బలపరచబడడానికి అద్భుతమైనటువంటి నీ యొక్క సన్నిధి ద్వారా, అద్భుతమైనటువంటి నీ యొక్క ఆశ్చర్యకార్యం ద్వారా అనేకులు నీ యొక్క మహిమను చూచున్నట్లుగా తండ్రి ఇదిగోండి వీరి జీవితంలో వీరు నీకు స్థిరంగా తండ్రి ఇదిగోండి వీరు స్థిరంగా నీ సాక్షి బిడ్డలుగా నిలబడడానికి ఏ ఆశ్చర్య కార్యమును జరిగించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. తప్పక దేవుని యొక్క మహిమను చూస్తావమ్మా. ఆమె బయటికి రావడం నువ్వు చూడబోతున్నావు. ఆమెన్ ఆమెన్ చెప్పు. ఆమెన్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రియ సహోదరి సహోదరులకు మరొకసారి దేవుని పరిశుద్ధ నామమున శుభములు చెప్తున్నాము. దేవుడు ఈ యొక్క గంటన్నర కార్యక్రమం ద్వారా మీ జీవితంలో చేసిన మేలును ఇంకా ఫోన్ కాల్స్ కలవని వారు 24 గంటలు మీ కొరకు కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్లో మేము ప్రార్థన చేయడానికి సిద్ధపడుతుండగా దేవుడు తప్పకుండా మీ జీవితంలో మేలు చేస్తాడు. ప్రతి శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు గాస్పెల్ ఛానల్లో ప్రసారమయ్యే టీవీ కార్యక్రమాన్ని చూడండి. ఒక లైవ్ కార్యక్రమం అనేకుల జీవితంలో మేలు నింపబోతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా ఆరాధనలో పాల్గొనాలనుకుంటే ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకి స్వాగత్ ఫంక్షన్ హాల్ నేరేడ్మెట్ సికింద్రాబాద్ ప్రాంతంలో జరగబోయే ఆరాధనలో మీరు రండి. ఉదయకాలపు ఆరాధన కింద స్క్రోల్ అవుతున్న అడ్రస్లో తార్నాక ప్రాంతంలో కూడా జరగబోతుంది. కాబట్టి ఎవరైనా పాలు పొందుకోవాలనుకున్న వారు రావచ్చు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి మీ ప్రేమపూర్వకమైన స్పాన్సర్స్ ఎవరైనా చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి చేయండి. తప్పకుండా దేవుడు మీ జీవితంలో నూతనమైన ఆశీర్వాదంతో ఈ వారం అంతా కూడా నూతనమైన దీవెనలతో మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రసారమయ్యే యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించండి. దేవుని మాంత్రిక శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తుల నుంచి, అప్పుల సమస్యలు, బలహీనతలు, కుటుంబంలో వేదన, బాధ, అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారే
అయితే మీకోసం యేసు ప్రేమించుచున్నాడు లైవ్ కార్యక్రమం ప్రతి శనివారం సాయంకాలం 5 నుంచి 6:30 గంటల వరకు రాబోతుంది. పాల్గొనండి, దైవ ఆశీస్సులు పొందండి, గొప్ప విడుదల పొందండి. ఆమేన్. మాంత్రిక శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తుల నుంచి, అప్పుల సమస్యలు, బలహీనతలు, కుటుంబంలో వేదన, బాధ, అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారే, అయితే మీకోసం యేసు ప్రేమించుచున్నాడు లైవ్ కార్యక్రమం ప్రతి శనివారం సాయంకాలం 5 నుంచి 6:30 గంటల వరకు రాబోతుంది. పాల్గొనండి, దైవ ఆశీస్సులు పొందండి, గొప్ప విడుదల పొందండి. ఆమేన్. మాంత్రిక శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తుల నుంచి, అప్పుల సమస్యలు, బలహీనతలు, కుటుంబంలో వేదన, బాధ, అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారే, అయితే మీకోసం యేసు ప్రేమించుచున్నాడు లైవ్ కార్యక్రమం ప్రతి శనివారం సాయంకాలం 5 నుంచి 6:30 గంటల వరకు రాబోతుంది. పాల్గొనండి, దైవ ఆశీస్సులు పొందండి, గొప్ప విడుదల పొందండి. ఆమేన్. కన్నవారి కలలకు దూరమై కష్టాల కడలిలు చేరువై, కన్నవారి కలలకు దూరమై కష్టాల కడలిలు చేరువై, ప్రేమాని మాయలో చిక్కుకున్న సోదరి, కన్నవారి కలలకు దూరమై కష్టాల కడలిలు చేరువై, కన్నవారి కలలకు దూరమై కష్టాల కడలిలు చేరువై. ప్రభు ప్రేమను వదులుకొని ఈ లోకాశలు హత్తుకొని, ప్రభు ప్రేమను వదులుకొని ఈ లోకాశలు హత్తుకొని, యేసయ్య క్షమను వలదని